తేజు, ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి ఆడుకో. స్పోర్ట్స్ పీరియడే కదా. నీకంటే చిన్న పిల్లలు ఎలా ఆడుతున్నారో చూడు. వెళ్ళి ఆడుకోవచ్చుగా. వద్దు టీచర్, ప్రాక్టికల్ గా ప్రాబ్లం. ఏంటది? అదేమో 10 feet ఉంది, నేనేమో 4 feet ఉన్నా. అది ఎక్కితే ఖచ్చితంగా కింద పడతా. బాబు అంటూ అమ్మొస్తుంది, బాబోయ్ అంటూ నాన్నొస్తారు. ఇదంతా అవసరమా టీచర్? నువ్విలాగే ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని చేయలేవు. బాబు బాబు చూసుకోవచ్చు కదా నాన్న. ఒరే తేజ, ఆన్సర్ షీట్ యాస్టీస్ కాపీ కొట్టేస్తా. కాపీ కొట్టడం తప్పు, వద్దురా. నువ్వు ఇప్పుడు ఆన్సర్ షీట్ ఇవ్వకపోతే నీతో ఫ్రెండ్షిప్ కట్. ఇప్పుడు అలాగా వీరితో ఫ్రెండ్షిప్ పోకూడదు, నేను డిబార్ కాకూడదు. ఏదో ఒకటి చేయాలి. మేడం వస్తున్నారు, ఇప్పుడు ఇవ్వడమే కరెక్ట్ ఏమో. మనం సేఫ్ అయిపోతాం. రే తేజ, ఏం చేస్తున్నావు? ఫ్రెండ్ పాపం ఆన్సర్ షీట్ అడిగితే ఇస్తున్నాను. అడగగానే ఇచ్చాడానికి అదేమన్నా చాక్లెట్టో బిస్కెట్టో అనుకుంటున్నావా? ఇద్దరు డిబార్ అయిపోతారు. నేను డిబార్ అయినా పర్లేదు మేడం, కానీ ఫ్రెండ్ ఫెయిల్ అవ్వకూడదు. నో, నెవర్ డూ ఇట్ అగైన్. సారీ రా. పర్లేదురా, ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా నీ ఫ్రెండ్షిప్ లో పాస్ అయ్యాను. ఫ్రెండ్ అంటే నువ్వేరా. నమస్కారం. ఈ స్కూల్ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ మా వందనాలు. మనం ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది విజన్ సాఫ్ట్ సొల్యూషన్స్ అధినేత అయిన శ్రీ నందకిషోర్ గారి గురించి. ఆయన తన ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ వృద్ధాశ్రమాలని, అనాథాశ్రమాలని నడుపుతూ ఎంతో మంది పిల్లల్ని చదివిస్తూ అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని భావించే గొప్ప మానవతావాది. ఆయనకిదే మా స్వాగతం. సార్, ప్లీజ్ కమ్ సార్. అందరికీ నమస్కారం. మా నాన్నగారు నాకో మాట చెప్పేవారు. జీవితంలో నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగావన్నది గొప్ప కాదు, ఎంతమంది ఎదుగుదలకి ఉపయోగపడ్డావన్నదే గొప్ప. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. మంచి చెయ్యండి, మంచి జరుగుతుంది. ఇప్పుడు మన స్కూల్లో టాపర్ గా నిలిచిన తేజాకి శ్రీ నందకిషోర్ గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ప్రదానం చేయటం జరుగుతుంది. తేజ, ప్లీజ్ కమ్. వాడు చిన్నోడైనా మన కష్టాన్ని అర్థం చేసుకుని బాధ్యతగా చదువుకున్నాడండి. అవునే, నాలా అకౌంటెంట్ గా కాకుండా వీడైనా గొప్పవాడైతే బాగుంటుంది. వెరీ గుడ్. ఇక నుంచి ఈ బాబు బాధ్యత నాది. ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిస్తాను. కమాన్ టెల్ మీ, ఏం చదువుతావు? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుతా సార్. ఓ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అదేంటి, అందరూ ఏ డాక్టరో లాయరో అవ్వాలనుకుంటారు, నువ్వెందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీ పక్కనే ఉండొచ్చుగా. సాయం చేసిన వాళ్ళకి సాయంగా ఉండాలని మా అమ్మ చెప్పింది సార్. వెరీ గుడ్. వాట్ హ్యాపెన్? ఏంటి తేజ ఇంకా రాలేదు? వాడే కదా ప్రెజెంటేషన్ ఇవ్వాలి. వచ్చేస్తున్నాడు సార్.
సారీ గైస్, సారీ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 10 మంది నడిచేదారిలో నడవాలంటే చూపు ఉంటే సరిపోతుంది. అదే 10 మంది మనం నడిచేదారిలో నడవాలంటే ముందు చూపు ఉండాలి. అదే విజన్ సాఫ్ట్ అంబిషన్. స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్, రైతుల కోసం కల్టివేషన్ యాప్, మార్కెటింగ్ యాప్, మనీ సేవింగ్ యాప్ ఇవన్నీ తయారు చేసామని మీకు తెలుసు. ఇప్పుడు న్యూ విజన్ తో ఒక కొత్త యాప్ ని లాంచ్ అయిపోతున్నాం. భారతదేశంలో జబ్బులతో చనిపోయే వాళ్ళ కంటే ఆకలితో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని మా సర్వే ద్వారా తెలిసింది. సాయం చేయాలని చాలా మందికి ఉంటుంది. ట్రస్టుల ద్వారానో స్వచ్ఛంద సంస్థల ద్వారానో చేస్తారు, తర్వాత మోసపోతారు. అలా కాకుండా కోర్ మన్ సర్వీస్ అనే ఈ యాప్ ద్వారా సాయం చేయాలనుకున్న వారు, సాయం పొందాలనుకున్న వారికి డైరెక్ట్ గా సాయం చేయొచ్చు. అవి పేదలకు అందుతున్నాయో లేదో ప్రజలే కాదు ప్రభుత్వం కూడా చూడొచ్చు. పేదరికం లేని భారతదేశాన్ని చూడాలన్నదే మా ఎండి గారి ఆశయం. ఏంటి తేజ, ఇంత టాలెంట్ పెట్టుకుని ఇక్కడే స్టాగ్నేట్ అయిపోతున్నావు? రా నా కంపెనీకి రా, 10 lakhs శాలరీ ఇస్తా, BMW కార్, సెపరేట్ విల్లా, సీఈఓగా ప్రమోషన్ కూడా ఇస్తా. నేను జాబ్ చేసేది ఆడంబరం కోసం కాదు, ఆనందం కోసం. సారీ, డోంట్ మైండ్. నువ్వు మారో. ఎరా సార్, ఆ అమ్మాయి అంత మంచి ఆఫర్ ఇస్తుంటే వెళ్ళొచ్చుగా. సార్, అక్కడికి వెళ్తే సెపరేట్ కార్ ఉంటుంది, విల్లా ఉంటుంది, శాలరీ ఉంటుంది. కానీ మీరుండరుగా సార్. ఎవరైనా ఎప్పుడైనా గతాన్ని కష్టాన్ని మర్చిపోకూడదు సార్. ఏంట్రా? నువ్వు అర్జెంటుగా దుర్గం చెరువు పార్క్ రా. వస్తున్నా. అబ్బా, నువ్వు ఏడవకుండా ముఖం ఏడిచినట్టే ఉంటది. ఆపు. ఎవరిని గెలికావు? వాళ్ళ అన్న కొట్టాడా? పోనీ వాళ్ళ నాన్న కొట్టా? అరే అసలు ఏం జరిగిందో ఎప్పుడా అందరం కలిసి ఏడుద్దాం. వచ్చాడు కదా, ఆడికి చెప్తాడులే. రారా, ఈ డేట్ పెట్టి చూడు. తేజ, ఏం జరిగిందో చెప్పట్లే, నువ్వన్నా అడుగు. ఏమైందిరా? ఎవరినో గెలుకుంటాడు. చెప్పరా, ఈ దెబ్బలేంటి? అదే కానీ షాప్ లో ఐఫోన్ వన్కి పోయినారా నేను. రే మామా, ఏంట్రా? రేపు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే రా. ఓ మంచి ఫోన్ కావాలి. చూడటానికి ఐఫోన్ లా ఉండాలి, రేటు మాత్రం 5,000 ఉండాలి. అవునా? అయితే మా ఐఫోన్ పట్టుకెళ్ళరా. రాజయ్, ఎలా ఉన్నావు? అవునా అన్న, ఏదన్నా ఫోన్ మళ్ళా ప్రాబ్లం వచ్చింది, మాట సరిగా వినబడతలేదు, బ్యాటరీ నిలబడతలే. మొన్నే చెప్పాను కదన్నా, దీన్ని ఏం చేయలేమని. ఆడోళ్లకు జడలు కట్టినట్టు ఇన్ని రకాల రబ్బర్ బ్యాండ్లు కట్టిరేంది? పాటలు పడిపోకుండా ఉండనీకి. అన్న సెంటిమెంట్ ఫోన్ అట్లా పడేసింది. పడేయడం కాదురా, అవుతలేస్తా. నువ్వు ఇంకొక మాట మాట్లాడినావంటే నిన్ను కిందేసి దొక్తా. నీ అబ్బా, దీని ఫోన్ అంటారా? రే, ఐఫోన్, వివో ఫోన్, టచ్ ఫోన్, హచ్ ఫోన్, ఐప్యాడ్, ల్యాప్టాప్, సెల్బే ఇన్ని గలం ఫోన్లు వచ్చినాక ప్రపంచమే మారిపోతుంటే మీరేదరా? రే, నువ్వు నోర్మి, నువ్వేమనుకోకన్నా, వీడిది కొంచెం లూజ్ టంగ్. ఏ నువ్వు ఆగుబే, వీళ్ళకి ఎవడో ఒకటి చెప్పకుంటే ప్రపంచమే తెలియకుండా పోతుంది. యాడరా మీ యాదన్నా? రేయ్, వాడనారా మీ యాదనా? వాడిని, వాడి కార్ని, పార్టుల్ని అన్ని తీసుకుపోయి సిటీలా కాకుండా బయట మ్యూజియం లో పెట్టుర్రా. వచ్చిపోయేటోళ్ళంతా వింతగా చూసిపోతారు. ఏరా అన్నా, దీనికి సర్వీసింగ్ చేయలేంగా? చేయలేమన్నా. వీడిని చేయొచ్చుగా. సింధు షటిల్ కొట్టాడు, చిత్త కొట్టేసిర్రా. అరే, వాళ్ళంతలా కొడుతుంటే పారిపోవచ్చు కదరా. పారిపోవడం కాదురా, ఆలోచన కూడా రాకుండా కొట్టిర్రా నన్ను. కుట్టడంలా పిఎస్సీ తీసుకున్నట్టున్నారా వాళ్ళు. బాగుందిరా, బాగుంది. వాళ్ళేదో ఫోన్ ప్రాబ్లం తో వస్తే నువ్వు వాళ్ళతో ప్రాబ్లం పెట్టినావు ఏంట్రా? సర్లే, పెద్దగా దెబ్బలు తగలేదులే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుందాం. పద. నేను రాను. ఎందుకురా? రానంటే రాను అంతే. అరే సెప్టిక్ అవుద్దురా. అవని వాళ్ళని కొడదాం ఫస్ట్. రే, వాళ్ళు రౌడీలు రా, వాళ్ళకి పని పాట ఉండదు. మనం వాళ్ళని కొడితే రేపు పొద్దున ఇంకో 10 మంది వేసుకొస్తారు. అందరిని ఇలా కొట్టుకుంటా పోతే పని ఎప్పుడు చేయాలి, ఫ్యామిలీస్ ఎప్పుడు చూసుకోవాలి? ఎన్సీసీలో టాప్ షూటర్, కరాటేలా బ్లాక్ బెల్ట్ అని ఫోటో తీసి ఇంట్లో పెట్టుకున్నాడు కాదురా, దోస్తులు కొట్టినోడిని కొట్టాలి. రే, కరాటే నేర్చుకుంది సెల్ఫ్ డిఫెన్స్ కోసం రా, ఇలా కొట్లాటం కోసం కాదు. అరే, వాళ్ళు కొట్టిన దానికంటే నువ్వు మాట్లాడే ముచ్చట్లు వింటే ఇంకా బాధగా అవుతుందిరా నాకు. ఇదేనా దోస్తారంటే? ఫ్రెండ్ అంటే నువ్వే రారా? రే, అది కాదురా. ఎంతైనా మన ఫ్రెండే కదరా. సార్ ఇప్పుడు ఏమంటావు? అలా కొడదాం నాడు. వాళ్ళని కొడితే నీ ఈగో సాటిస్ఫై అవుతుంది, అంతే కదా? బరాబర్. ఈగో వాళ్ళేరా జనాలు వెనకబడిపోతున్నారు. రే, 4 మాస్కులు తీసుకురండి రా. మాస్కులు దేనికి రా? చెప్తా.
ఏమన్నా ఒక్కొని కొడితే నలుగురు ముసుగులు వేసుకొని వస్తారు. ఏరా ఒకటికి సర్వీసింగ్ చేశాం, సరిపోలేదా? మళ్ళీ వచ్చారు. వీడిని సర్వీసింగ్ చేసినందుకే మిమ్మల్ని ఫ్రీగా సర్వీసింగ్ చేద్దామని వచ్చాం. అదేంట్రా తిప్పుతున్నావు? దీన్ని ఫిజిట్ స్పిన్నర్ అంటారు. లేటెస్ట్ గా మార్కెట్ లోకి వచ్చింది. ఇలా తిప్పితే గిర్రం తిరుగుద్ది, ఇలా పట్టుకుంటే సప్పమని ఆగుద్ది. నేను కొడితే ఇలా తిరుగుతారని సింబాలిక్ గా తిప్పుకుంటూ వచ్చా. ఇంద్రా నువ్వు చెప్పేది, నువ్వు కొడితే రౌండ్ గా తిరుగుతారా? ఇది మా అన్నని కొట్టి చూపి. ఏంట్రా వీడిని ఎంకరేజ్ చేస్తున్నావు? అబ్బా అరే ముసుగులు తీసి వాళ్ళు ఎవరో చూడండి రా. అరే మెల్లిగా ఉన్నాయి. అరే ఏదో చేయండి రా, చేయటం కాదు చంపేయండి రా. కళ్ళు కలాబైతాయి. మంచి ఐడియా ఇచ్చారా? అమ్మ దేవుడా, ఇదేంటి రివర్స్ లో వస్తుంది? అమ్మ అమ్మ దేవుడా, అమ్మ ఇంకా పోయారు ఈ సర్వీసింగ్. వెళ్ళిపోయి ఇక్కడ నుంచే ఫైల్స్ పగిలిపోయింది. అమ్మా బ్లడ్ బ్లడ్ కింద కాలిపోతుంది. అమ్మా అరే వాళ్ళు ముసుగులు వేసుకొచ్చి మన కొట్టారు. సేమ్ ముసుగులు మనం వేసుకెళ్ళి వాళ్ళని కొట్టాలరా. లీడర్స్ కూడా 4 కొందామనా? ఏదైతే పట్టుకుని తిప్పాడు. కొనురా, స్టైల్ గా ఉంటుంది. కొను. హ్యాపీయా? వాళ్ళ రియాక్షన్లు చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. సేఫ్టీకి నాకు కూడా మాస్క్ వేసేడుతుండే. ఎవరి కోసం కొడుతున్నావో వాళ్ళకి తెలుసు, ఎవరు కొడుతున్నారో నీకు తెలుసు. మరి నీకెందుకురా మాస్క్? కరెక్టరా. రే వాడికి కూడా ముసుకేస్తే సరిపోయేది, టెన్షన్ ఉండేది కాదు. రే ఆడికి ఆ మాత్రం టెన్షన్ ఉండాలరా, లేకపోతే రోజుకో ప్రాబ్లం తెస్తాడు. భయ్యా, నందకిషోర్ ఎంత మాట్లాడినా వినట్లా. కంపెనీ అమ్మని అంటున్నాడు. మన మాట వినకపోతే మాఫియా మాట వింటాడుగా. అంటే విక్కీ బాయ్. తమ్ముడు 2 కింగ్ సైజ్ సిగరెట్లు ఇవ్వు. 32 రూపాయలు ఇవ్వండి. హడావిడిలో పర్సు మర్చిపోయా, రేపు వచ్చినప్పుడు ఇస్తాలే. పొద్దునే బలి వాడివయ్యా, ఊరికే ఇవ్వడానికి నాకేమైనా తేరకొస్తాయా? వెళ్ళు. చూడు తమ్ముడు, ఈ వీధి చివర కలెక్టర్ సంజయ్ తివారి ఉన్నారుగా, అతన్ని చంపడానికి నైట్ మొత్తం స్కెచ్ చేసి ఈ గన్ను పెట్టుకున్నాం. ఎందుకైనా మంచిదని స్పేర్ గా ఈ బుల్లెట్స్ కూడా పెట్టుకున్నాం. ఈ కన్ఫ్యూజన్ లో పర్సు మర్చిపోయా. జెన్యూన్ గా చెప్పా, ఆ తర్వాత నీ ఇష్టం. ప్యాకెట్ తీసుకోండి సార్. 2 చాలు. చంపే ముందు ఒకటి, చంపాక ఒకటి. రామ్మూర్తి గారు విక్కీబాయ్ మీద ఫైల్ తయారు చేశారు. వాళ్ళ కాన్సెప్టే వాళ్ళకి నచ్చిన ఆస్తులన్నీ వాళ్ళ సొంతం అయిపోవాలి. కాదంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. స్కూల్ పిల్లల డ్రగ్స్ దగ్గర నుంచి రాబరీలు, కిడ్నాపులు లాంటి అన్ని అన్యాయాలు చేస్తున్నారు. అడిగిన కొన్ని 100 మందిని చంపేశారు. లోకల్ పొలిటీషియన్స్ దగ్గర నుంచి పోలీసుల వరకు అందరినీ కరప్ట్ చేసేశారు. వాడిని ఎదిరించడానికి ఎవరూ లేరు. వాడి మీద తయారు చేసిన ఈ ఫైల్ ఢిల్లీ లెవెల్కి మూవ్ చేసి వాడిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి సార్, ప్లీజ్.
కలెక్టర్ ఎరా మా విక్కీ బాయ్ గురించి సిబిఐ వాళ్ళకే చెప్తావా? మలేషియాలో ఉన్నాడు, పైకి వెళ్తున్నావుగా, అరెస్ట్ చేయించు. ఎడవక ఏడిస్తే నాకు నచ్చదో. నువ్వు చదువుకొని ఉంటే మీ ఆయన జాబ్ నీకు వస్తుంది, లేదా పెన్షన్ వస్తుంది. ఏజ్ లో ఉన్నావు, మంచోని చూసి పెళ్లి చేసుకో. ఇలాంటోడు సమాజానికి తప్ప సంసారానికి పనికిరాడు. విక్కీ భయ్యా, ఏమైందిరా? ఆ కలెక్టర్ చచ్చిపోయాడు, ఫైల్ కాలిపోయింది, సిబిఐకి ఆధారాలు లేవు. మొత్తం మేనేజ్ చేసేసా, ఫ్రమ్ సెక్యూరిటీ టు సెంట్రల్. వెరీ గుడ్ దినా. ఇంకీ సిటీలో మనల్ని ఎదిరించేవాడు, మనకి ఎదురు నిలబడేవాడు లేడన్నా. సారీ సార్, సారీ, డిలీట్ చేసేస్తాను. ఇతన్ని చూస్తే చాలా సాఫ్ట్ గా ఉన్నాడు. ఏ నేరం చేశాడని ఇతన్ని ఇలా తీసుకొచ్చారు? బాబు, ఏం చేసావు నువ్వు? అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా యువర్ ఆనర్. హవాలా చేశానా, మర్డర్ చేశానా, మనీ ల్యాండింగ్ చేశానా, మానభంగం చేశానా? ఆఫీసులో నైట్ షిఫ్ట్ ముగించుకుని తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తుంటే 20 మంది పోలీసులు గబగబా నన్ను చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. దేనికి అరెస్ట్ చేశారో అని అడిగా, వాళ్ళేం చెప్పలా. మీరు చెప్పండి యువర్ ఆనర్, వాట్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ అరెస్టింగ్ మీ? వై? జడ్జితో అలా మాట్లాడకూడదు. ఓకే, ఫస్ట్ టైం కోర్టుకు వచ్చినట్టున్నావు కాబట్టి క్షమిస్తున్నా. ఫస్ట్ టైం కాక 10 సార్లు రావడానికి ఇదేనా లవర్స్ పార్కా? చూసారా సార్ ఇతను అహం, చూసారా సార్ ఇతను పొగరు. ఇతను చేసిన తప్పుని మాటల్లో చెప్పలేను సార్. ఏమిటిది? అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న కుక్కని కొట్టాడు సార్. కుక్కను కొట్టాడా? కుక్కను కొట్టాడా? కుక్కను కొట్టాడా? కుక్కను కొట్టాడా? ఏంట్రా మీ అక్కను కొట్టేట అంత రియాక్షన్ ఇస్తున్నారు? షటప్. ఎవిడెన్స్ ఉందా? ఉంది సార్, విజువల్ గా మీరే చూడండి. యువర్ ఆనర్, అర్ధరాత్రిలో ఒక మూగజీవినిలా హింసించడం చూసి ఎవరో ఒక మహానుభావుడు ఫేస్బుక్ లో పెడితే యానిమల్ యాక్ట్ చైర్మన్ ఇతన్ని కఠినంగా శిక్షించాలని కోరారు. అందుకే పర్సనల్ గా ఈ కేసులో నేను ఎంటర్ అయ్యా. ప్రొసీడ్. అర్ధరాత్రి కుక్కనెందుకు కొట్టావు? నన్ను కరవడానికి వచ్చింది, కొట్టాను. కరిచిందా? లేదు. మరెందుకు కొట్టావు? మా అమ్మ తిడితేనే ఊరుకోను, అలాంటిది ఒక కుక్క కరవడానికి వస్తే ఊరుకుంటానా? దాన్ని చంపడానికి రాయి తీసా, జస్ట్ మిస్ అయింది. నెక్స్ట్ టైం నో డౌట్ కన్న పడితే చంపేస్తుందాన్ని. కొట్టిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కానీ ఎమోషనల్ కాకూడదు. ముందు అది ఎందుకు కరవడానికి వచ్చిందో దాన్ని కూడా తీసుకొచ్చి అడగండి. నోరు లేని జీవాల్ని కోర్టుకు తీసుకురాలే. అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక క్రూర జంతువు నా మీద పడి కరవడానికి వస్తే, బాబు నన్ను కరవద్దు, అమ్మా నన్ను కరవద్దు, నేను ఇంటికి వెళ్ళాలని దానికి ఏ భావంలో చెప్పాలి, ఏ భాషలో చెప్పాలి? మనిషి జంతువుని చంపితే కేసు, అదే జంతువు మనిషిని చంపితే నో కేస్, నో రూల్స్. వాట్ ఈస్ దిస్ లా? మార్చండి మీ చట్టాల్ని, మూసేయండి మీ కోర్టుల్ని. ఇతను చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఫస్ట్ టైం కాబట్టి మందలిస్తున్నాను. మూగ జీవుల్ని ఎలా ప్రేమించాలో తెలుసుకునే పుస్తకం ఇతనికి ఇచ్చి 25,000 జరిమానా విధిస్తున్నాను. 25,000 ఫైన్ కట్టాను. 25,000 ఫైన్ కట్టావా? రే మామా, నిన్ను బనాయించింది ఈ ఫోటోనేనా? ఈ ఫోటో నా కోపం వచ్చింది. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయకపోతే ఆ చర్చ మళ్ళీ నన్ను ఫైన్ కట్టమంటాను. అలవాటేగా నీకు. డిలీట్. ఆ ఫోటో పెట్టింది వీడేరా? నువ్వా? ఏదో సరదాగా పెట్టాలరా. సరదాగా పెట్టడం ఏంట్రా? సరదాగా పెట్టాలంటే సన్నీ లియోన్ చీరలో ఉన్న ఫోటో పెట్టుకో, నా కొమ్మ పుస్తావేంట్రా? రేయ్, అదంతా కాదు గాని అసలు ఆ టైంలో నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా? ఆ లైన్ లో నా దిల్లు ఎల్లు ఉంది, సరదాగా చూడడానికి వెళ్ళా. మరి చూసావా? వీడు లవర్ని చూడడానికి వెళ్ళి వాళ్ళ ఇల్లు చూసి సొల్లు కారుస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి నడిచే రోడ్డు చూసినా, ఉండే ఇల్లు చూసినా నాకు తెలియని ఆనందం రా. ప్రేమ స్నేహం చెప్తే తెలిసేది కాదురా, తెలుసుకోవాలి. నువ్వు అలా చెప్పకుండా తిరుగుతూ ఉండు, ఈ లోపు ఎవడోడు ఎత్తుకెళ్ళిపోతాడు. నాది స్వచ్ఛమైన ప్రేమరా. ఏ రోజుకైనా అమ్మాయి నా ప్రేమ విలువ తెలుసుకుని నా దగ్గర పరిగెత్తుకొస్తుంది. అడ్రస్ తెలుసుకుని రావడానికి అది పోస్ట్ కాదరా, ప్రేమ. ఆర్డర్ పిజ్జా రాదు, చెప్పకపోతే ప్రేమ రాదు. ఒరే అంత మాట అనకరా. అరే నువ్వు అన్ని ప్రాక్టికల్ గా చెప్తాగా, నా లవర్ కు నువ్వు ఐ లవ్ యూ చెప్పు, అది చూసి కాపీ కొట్టి నేను చెప్పేస్తా. నీ లవర్ కి నేను చెప్పడం ఏంట్రా? చాలా బాగోదు చెప్తున్నా. ఏ నా ల్యాప్టాప్ నువ్వు వాడుకోవట్లే? ఇది అంతే. ల్యాప్టాప్ లో ఎవరు ఒకటేనేంట్రా? ఒకటే. ఎంతైనా మన ఫ్రెండే కదరా. మింగేసా. అమ్మాయి ఎక్కడా?
వస్తుందిరా, స్లోగా టేబుల్ ఫ్యాన్ లా తిరిగి చూడు. సరే ఆగరా. అంతకు మించి ఒక్క అడుగు నువ్వు ముందుకేసినా నా లవర్ నాకు దక్కదు. నువ్వు నాకన్నా చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు. నీకు పడిపోతే ఓ పని చేయి, ఆ వెనకాతల రెడ్ స్కూటీ మీద వస్తుంది చూడు, ఆ ఫిగర్ చెప్పు, అది చూసి ఫాలో అయ్యి నేను చెప్పేస్తా. ఓకే. ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. 4 years గా నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. రోజు నైట్ మీ ఇంటికి వచ్చి కిటికీలు గుమ్మాలు వంక చూస్తుంటాను. ఎప్పటికైనా మీరు నా వంక చూస్తారని ఒక చిన్న ఆశ. నేను యుఎస్ నుంచి వచ్చి 1 month కూడా కాలేదు. 4 years గా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావా? ఎలా కనపడుతున్నారా నీకు? చూసారా అండి, మీరు ఇంట్లో ఉన్నారా యుఎస్ లో ఉన్నారా అని కూడా నాకు తెలియదు. అలాగే నా ప్రేమను కూడా మీరు ఒప్పుకుంటారో తప్పుకుంటారో తెలియక మీ వెనకే తిరుగుతున్నాను. తప్పుకోకుండా ఒప్పుకోండి ప్లీజ్. ఇంతేరా, ఇలా చెప్పే. ఇంతేనా? ఇంత అందమైన అమ్మాయి కాబట్టి ఇంత చెప్పావు. నా పేరుకి ఇందులో క్వార్టర్ చెప్తే చాలా పని అయిపోతుంది. ఏంటిది? అబ్బే ఏం లేదండి, మా వాడు లవర్కి ఎలా ప్రపోజ్ చేయాలని నన్ను అడిగాడు. ఇలా చేయాలని చెప్పి మేమే చిన్న ట్రైల్ వేసాం అంతే. హౌ డే యు రాస్కల్! ఇలా కూడా రోడ్ల మీద నిలబడి అమ్మాయిలు ట్రై చేస్తారా? ఏంది నీ లొల్లి? ఇది ట్రయలే, రియల్ కాదు. చల్. ట్రయల్ చెప్తారా? నేనెవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలీదు. నేనేంటో చూపిస్తా. మలేషియాలో విక్కీ భాయ్ని కలిసాం. చెప్పండి. విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండి, నందకిషోర్. ఏమైంది? సాఫ్ట్వేర్ లో పనిచేసే ఎంప్లాయీస్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లా ట్రీట్ చేస్తున్నాడు. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అని, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలని స్కీమ్స్ పెట్టాడు. దానివల్ల ఇండియాలో ఉన్న మా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న ఎంప్లాయీస్ సేమ్ రూల్స్ అప్లై చేయమంటున్నారు. అదేలా కుదురుతుంది? సాఫ్ట్వేర్ అంటేనే యూజ్ అండ్ త్రో. పని చేస్తే జీతం, లేదంటే పంపించేయడం. అంతేకాకుండా ట్రస్టులు పెట్టి వచ్చిన లాభాల్లో మేజర్ షేర్స్ అనాథలకి, పేదలకు ఇస్తున్నాడు. గవర్నమెంట్ మమ్మల్ని అలా చేయమంటే ప్రాబ్లం కదా. దానికి మేమేం చేయాలి? అతని కంపెనీని మీరు రాయించుకోండి. ఎలా రన్ చేయాలో మేము గైడెన్స్ ఇస్తాం. ఇప్పటి వరకు మీరు చూడండి, డబ్బు చూస్తారు. మీరు ఫిజికల్ గా ఎంటర్ అయ్యి బెదిరిస్తే చాలు, అంతే, డీల్ క్లోజ్ అయిపోద్ది. అలా సొంతం చేసుకున్నదే ఈ ప్రాపర్టీ కూడా. మీరు రిలాక్స్ అవ్వండి, ఫీల్ లైక్ మేము ఎంటర్ అవుతాం. రేయ్, ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నా? ఊరే, నా లవర్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ కొనాలరా. దానికి నేనెందుకురా? నువ్వే కావాలరా. అమ్మాయి లేకుండా అమ్మాయి డ్రెస్ కొనేంత బ్రెయిన్ నాకాడుంది. దానికి బ్రెయిన్ ఎందుకురా? ఏటీఎం పేటీఎం ఉంటే సరిపోద్దిగా. నన్ను కాపాడరా. ఏమైందిరా? ఆ రోజు నాకు ముసుకేసుంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. ఒకటే చేసింగ్. అగో అది చూడు. వాడెక్కడే ఎక్కడో ఉండుంటాడు, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. సినిమా టాకీస్ లా నేషనల్ అంతా వచ్చినప్పుడు లేచి నిలబడినట్టు నేను నిద్ర లేసే రూపే రోజు మా ఇంటి కాడికి వచ్చి నిలబడుతున్నారా. ఫిట్ చచ్చిపోయినారు దిప్పుకుంటా. పండుకొనివ్వరు, కూర్చొనివ్వరు. నీతో పాటు ఇంకెవరున్నారు అని ఒకటే నరకాలు చూపెడుతున్నా నాకు రోజు. ఇందుకే ఆ రోజు గొడవలు వద్దని చెప్పింది. అరే మన వద్దనుకున్నా వాళ్ళు ఇడిచేటట్టు లేరు కదరా. ఇట్లనే కాపాడరా నాయనా ప్లీజ్. అక్కడ నలుగురు కనపడుతున్నారు కదా, వెళ్ళి వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడు. మాట్లాడితే నన్ను వదిలేస్తారా? నిన్నే కాదు, మమ్మల్ని కూడా వదిలేస్తారు. అవునా? వెళ్ళు. అన్నా ఇప్పుడు నేను బంజారాస్ పోవాలి. బస్ లో పోతే నాయమా, క్యాబ్ లో పోతే నాయమా, లేకుంటే షేర్ ఆటోలో పోతే నాయమా? చెల్లడం బెటర్. అదేందా అట్లాంటావు? నువ్వు ఉన్నదే బంజారా హిల్స్ లో. ఓ యూ ఫన్నీ. అడుగోనా, ఆ రోజు మనం కొట్టింది నలుగురు, ఇప్పుడు అక్కడ వాడితో ఉన్నది కూడా నలుగురేనా? ఓకేనా, కలుద్దాం మళ్ళా. ఉంటా. ఇంకా ఆలోచిస్తారేంట్రా? వెయ్యండి ముసుగులో. ఏరా, మఫ్టీలో ఉన్న పోలీసుల్ని ముసుగులేసుకుని మరీ కొడతారా మీరు? కావాలని కొట్టలేదు సార్, మీతో మాట్లాడి వెళ్ళాడే వాడే నలుగురికి ముసుగులే ఇచ్చి మమ్మల్ని కొట్టించాడు సార్. వాళ్ళు మీరే అనుకుని తప్పు చేసావు సార్. వాళ్ళు ముసుగులేసుకుని కొట్టేంత తప్పు మీరేం చేశారా సార్? అది చెప్పుకోలేని మ్యాటర్ సార్. అన్నవరో తెలుసా? గౌలు కూడా యాదన్న అన్న మీద 3 మర్డర్ కేసులున్నాయి, 2 దొమ్మి కేసులున్నాయి. అరే ఊరుకోనా, నిజం చెప్తే తప్ప? ఒరే, మనం రౌడీలమని ప్రజలకు చెప్పరా, పోలీసులకు కాదురా. ఆ చెప్తేమైతేనా ఉన్నాయి కూడా ఊడిపోతాయిరా, స్పెషల్ ఎఫెక్టులు బయటపడతాయిరా. ఎక్స్క్యూజ్ మీ, మీరా? నువ్వా? మీది చాలా లక్కీ హ్యాండ్ అండి. మీకు ట్రైల్ వేసాను, మా వాడు లైఫ్ సెట్ అయిపోయింది. మీరు డ్రెస్ స్టైల్ ఏంటి, మా వాడు లైఫ్ సెట్ అయిపోద్ది. ఏంటో ట్రైలు? కనపడిన ప్రతి చోట ట్రైల్ నేర్పిస్తున్నారు. చూడండి, మా వాడే దాని గర్ల్ ఫ్రెండ్ కి సడన్ గా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు. ఆ అమ్మాయి మీ అంత అందగతి కాకపోయినా ఇంచుమించు మీలాగే ఉంటది. ఓసారి ఈ డ్రెస్ లోపలికి వెళ్ళి ట్రైల్ అయ్యండి.
బాగుందనుకోండి మా వాడు వాళ్ళ ఎవరికి ఇచ్చేస్తాడు. ఒకసారి ట్రై చేయండి. పర్లేదు వేయండి. నువ్వు ఉండమ్మా, నేను వేస్తాగా ట్రయల్. ఇది మీకు పట్టదు సార్, నేను పట్టిస్తాగా. అంకుల్ నేను చెప్పింది వీడి గురించి. నువ్వు మర్చిపోమ్మా, చచ్చిపోయారనుకో నేను చెప్తాగా. వీళ్ళందరినీ బండి ఎక్కించండి. అప్పుడు కుక్క వల్ల ఇప్పుడు పిల్ల వల్ల పోలీస్ వ్యాన్ ఎక్కలు. అంకుల్స్ ఏంటి డ్రాయర్లతో కూర్చున్నారు? డ్రాయర్లు లేకుండా కూర్చోబెడితే బాగోదుగా. ఓ అట్నా. ప్యాంట్లు తీసి కుట్టేంత తప్పు మీరేం చేశారు అంకుల్? మా సంగతి వదిలే బాబు. బాగా చదువుకున్న ఎన్నో చుట్టూ లాగున్నారు. పోలీసు వారు ఎక్కించేంత తప్పేం చేశారో. ఓ పిల్లకి ట్రైల్ వేసాంలే. మేము కూడా ఈ నలుగురికి ట్రైల్ వేసాం కొడదామని. అద్దె తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. సార్ మమ్మల్ని ఏడికి దొరకపోతున్నారు? ఏం లేదు అన్న, ఫేమస్ రౌడీ కదా, యాడికి దొరకపోతున్నా చెప్తే ఆ ఏరియా పోలీస్ స్టేషన్ ఫోన్ చేయించాలి. ఇంటికి క్రిమినల్స్ అందరిని ఇంటికి తీసుకెళ్లి ఏం చేసుకుంటారు? ఏరా మార్నింగ్ కోటింగ్ అయిందా? అయిపోయింది సార్. మధ్యాహ్నం కోటింగ్ రెడీగా ఉన్నా అయితే సార్. వాళ్ళని రెడీ చేయండి, నేను లోపల పోయి గుడ్డలు పట్టుకొని వస్తా. అన్నా ఏదన్నా బాగున్నావా? అడు మన శంకర్ గాడనా 6 నెలలుగా ఇంట్లో కనబడతలేవు, ఇక్కడ నన్ను వదిలే అన్నా. 2 నిమిషాలుంటే మీ పరిస్థితి కూడా ఇంతే. వాడు పోలీసు రూపంలో ఎముడన్నా, ముందు ఇక్కడి నుంచి జంప్ అయిపోండన్నా. వాడు కూతురు వస్తే చచ్చిపోతారు. చంపైనానా? 5 ఏళ్ల అమ్మాయి నుంచి 60 ఏళ్ల ముసల్దాని వరకు ఎవరిని రోడ్ మీద తిరగనివ్వడం లేదు. ఈ మగాల్ని చంపైనానా? ఈ మగదాన్ని నాశనం చేతేనానా? ఏంట్రా ఇంత వైలెంట్ గా ఉంది? చంపేస్తానమ్మా. నువ్వు ముందు ఇడ్లీ తిను. ఏంటండి ఏంది అన్యాయం? కూతురు సంతోషం కోసం బజార్లో తిరిగే ముక్కు పత్రాలను పచ్చుకోళ్ళు తీసుకొచ్చి చంపేస్తారా? నేను ఒప్పుకోను. ఐ కాంట్. నానా వీడి చూపు రంగు నాకు నచ్చలే. ముందు వీడిని చంపేనానా? చంపేస్తానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అమ్మ నాన్న నన్ను ఇష్టపడి కన్నది నువ్వు చంపడానికా? నల్లగా పుట్టిన నన్ను కూడా ఎంతో ప్రేమగా పెంచుకొని, నేను ఏడిస్తే గ్రైప్ వాటర్ ఇచ్చి, నవ్వితే బిస్లరీ వాటర్ తాగించి, హెయిర్ ఫాల్ కాకుండా షాంపూలు వాడించి, ఫేస్ పాడవకుండా లోషన్ వాడించి, మోడర్న్ ట్రెండ్ కి తగ్గట్టుగా డ్రెస్సులు కుట్టించి, అంతెందుకయ్యా నేను క్రికెట్ బ్యాట్ పెడితే సచిన్ టెండూల్కర్ అవుతానని, చెస్ ఆడితే విశ్వనాథన్ ఆనందన్ అవుతానని, వీణ స్టెప్ వేస్తే మెగాస్టార్ అవుతానని, మెడ వెనక్కి చెయ్యి పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవుతానని, అంతే కదయ్యా ఏ ఫర్ యాపిల్ అనగానే అబ్దుల్ కలాం అవుతానని ఊహించి, నేనేమీ కాకపోయినా బాధపడకుండా నన్ను చదివిస్తే నాలకేదో బాగుండి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చి, ఓ అమ్మాయికి బర్త్డే గిఫ్ట్ లని ఫ్రెండ్షిప్ గిఫ్ట్ అని ఇచ్చి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకున్న నన్ను ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చంపేద్దాం అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతావు నువ్వు? వీడు బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు గానే, వీడిని విమానం ఎక్కించండి. విమానమా? విమానం ఏంటి? విమానం అంటే అదిగో అది. విమానం అంటే ఇదా? నన్ను కాపాడరా. రే నువ్వు ఎంత మాట్లాడితే కాపాడచ్చురా, ఏకంగా ఎంత మాట్లాడావు కదరా. అలాగని వదిలేస్తావా? ఏదో చేయరా. ఏంద్రా ఫోటోలు తీస్తావుడావా? చెప్తా. ఏం చెప్తా? అమ్మాయికి ట్రైల్ వేశారని చెప్తా. వీడికి టబ్ బాత్ చేయించండి రా. టబ్ బాతులు బబుల్ బాతుల తర్వాత ముందు మీకు ఫోన్ వస్తుంది, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఏదో ఫోన్ వస్తుందట్రా. నాకు నచ్చనిదే రికమెండేషన్. ఆ ఫోన్ వచ్చినాక చూస్తారా మీ పని? పోయి ఆ పక్కన నిలబడండి. చూసుకుందాం. ఏందిరా వాడేం చెప్పాడు మీతో? జంప్ అయిపోమన్నాడు సార్. అయితే మీ నిర్ణయం ఏంది? ఇంకా మేమే నిర్ణయం తీసుకోలేదు సార్. ఇంకేం తీసుకోలేదు సార్. నేను తీసుకుంటారా? సార్ అది పోలీసుల్ని ముసుగులు వేసుకుని కొడతారా? వీళ్ళ కరెంట్ పెట్టండి రా. సార్ వాటర్ కోసం రాష్ట్రాలే కొట్టుకుంటా ఉంటే మీరలా వాటర్ వేస్ట్ చేస్తారా? న్యాయంగా ఉందా సార్ మీకు? అయితే 4 మొగ్గుల నీళ్లు 5 యూనిట్ల కరెంటు కోసం రాష్ట్రాలు కొట్టుకుంటా ఉంటాయా? వీడు రాజకీయాలు బాగా మాట్లాడుతూ ఉన్నాడు గానే, వీడి కొంచెం ఓల్టేజ్ పెంచాడు. ఓకే సార్. అంటే వద్దు సార్, విమానం ఎక్కించండి సార్. నాకు విమానం కరెక్ట్ సార్. వద్దన్నా. ఏంటి సార్ ఇది? వాడి మెడలో గొలుసేయడం జరిగి లాగటం జరిగి. వాడు చైన్ స్నాచర్, వాడికి బుద్ధి రావాలని అలా చేస్తున్నారు. ఇలాగైతే వాడికి బుద్ధి రాదన్నా, ప్రాణం పోయిందన్నా. సిటీలో కంటే వీడింట్లోనే ఓల్టేజ్ ఎక్కువన్నట్టుందన్నా. అరే కూర్చొని నేను హాయిగా చూసుకుంటా. రే వాడికి ఇప్పేసి తలచుక వాడికి కట్టేయండిరా. ఏంటండి ఈ అమ్మాయి పోరక వచ్చింది అలాగా? తండ్రి కూతుళ్ళ ఆలస్యం ఏంటండి? అదా ఆ అమ్మాయి చిన్నప్పుడు ఎవడో తాళి కట్టించుకుంటే చాక్లెట్ ఇస్తానంటే చాక్లెట్ కి ఆశపడి తాళి కట్టించుకుందంట. వాడు చాక్లెట్ ఇవ్వకుండా తాళి కట్టేసి పారిపోయాడు. దాంతో మగాళ్లంతా మోసగాళ్ళని మగవాళ్ల మీద కోపం పెంచుకుంది. అప్పటి నుంచి నాన్న సాయంతో ఇదిగో ఇలా పగ తీర్చుకుంటోంది. అవునా?
ఆ దరిద్రుడు ఆ రోజు చాక్లెట్ చుట్టే ఈ రోజు మనంతా బతికిపోయేవాళ్ళం కదా. అన్నా ఆ చిన్నప్పుడు చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయింది నేనే అన్నా. అమ్మా నువ్వా? అవునా, చిన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్ పక్కనే మా ఇల్లు ఉండేది. నాకు అప్పుడు జుట్టు ఫుల్ ఉండేది. నీ వెనుక తిన్న టెన్షన్ లో ముఖం మొత్తం నల్లబడిపోయింది. కానీ అప్పట్లో ఫుల్ గ్లామర్ గా ఉండేటోనా. కానీ ఈ పిల్ల ఒక్క చాక్లెట్ కోసం 20 ఏళ్ళుగా ఇంత సాడిస్ట్ అవుతుందని అనుకోలేదన్న. సార్ ఏంది సార్? మమ్మల్ని వదిలేస్తారంటే మీకు సీక్రెట్ చెప్తాం సార్. ఏందదే? చిన్నప్పుడు మీ అమ్మాయికి చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయినాడు ఎవడో నాకు తెలుసు సార్. ఎవడ్రా వాడు? వాడే సార్. ఏందమ్మా ఏంది? ఆ కళ్ళలో నీళ్ళేంది? చంపేయమంటావా? వాడు కనిపించలేదన్న కోపం కనిపించకపోయింది నానా. అంటే ఏందమ్మా? సార్ పెద్దవాడిగా చెప్తున్నాను, వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి సార్. ఈడు జోడు బాగుంటారు. ఏం చెల్లెమ్మా? సర్లే, నీ ఇష్టమే కదా, నా ఇష్టమా? సార్ సార్ మీకు డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ సార్. డీజీపీ ఆఫీస్ నుంచా? ఏందప్పా? హలో, మీరు పర్సనల్ గా రిస్క్ తీసుకుని మీ సొంత ఇన్వెస్ట్మెంట్ తో క్రిమినల్స్ ని డీల్ చేస్తున్న ఫొటోస్ ని ఫేస్బుక్ లో చూసాం. అందుకే మీ పేరుని డిఎస్పీ ప్రమోషన్ లిస్ట్ లో చేర్చాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకు కాదు, ఆ ఫేస్బుక్ లో పోస్ట్ చేసినందుకు చెప్పండి. ఎవరు సార్ అతను? మావాడే. ఏదమ్మయ్యా నువ్వు చెప్పేది? ఫేస్బుక్ లో పెట్టింది ఈ అబ్బాయా? ఏదేమైనా 10 సంవత్సరాలుగా రాన్న ప్రమోషన్ 10 నిమిషాల్లో తెప్పించావయ్యా. యు ఆర్ గ్రేట్. గ్రేట్ నేను కాదు సార్, మీరు చేసిన మంచి మీకు హెల్ప్ అయింది సార్. ఒక చిన్న రిక్వెస్ట్, ఒకసారి అమ్మాయితో మాట్లాడి మళ్ళీ ఈ కంప్లైంట్స్ గొడవ లాంటి ఏం పెట్టదని చెప్పండి సార్. ఏదో ఫోన్ వస్తా ఉందయ్యా. ఆపిల్లే. హలో హలో అంకుల్. అమ్మా ఏందే? వాణ్ణి ఏం చేశారు అంకుల్? ఆ పిల్లకాయ చాలా మంచోడమ్మా, బుద్ధిమంతుడు. వాడిని వదిలేయి. నీకు మంచోడు కావచ్చు అంకుల్, కానీ నాకు మాత్రం వెధవే. నేను వదలను అంకుల్. అబ్బో, ఆ అమ్మాయి వదిలిపెట్టంటా ఉందయ్యా. ఇప్పుడు ఎట్లాగా? వదిలిపెట్టంటా ఉందా? ఒకసారి ఫోన్ ఇటువంటి వదిలిస్తా. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? రే ఎవరా మాట్లాడేది? నేనా? ఉత్తర కొరియా పిఎం కిమ్ చామ్ మాట్లాడుతున్నానులే. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడామనుకో అణుబాంబు అమెరికా మీద కాదే నీ మీద వేసేమని చెప్తా. నేనెవరో నేనేంటో తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు ఎవత్తైతే నాకెట్టే. మా వాడు కొత్త 2000 రూపాయల నోట్ల తలతల్లాడుతా ఉంటాడు. నువ్వు పాత చిరిగిపోయిన 20 రూపాయల నోట్లో ఉంటావు. డొక్కు స్కూటర్ వేసుకుని తిరిగే నువ్వు మా వాడు ట్రైల్ వేసే రేంజ్కి సరిపోతావా? ఏంటి అమ్మాయి అలా మాట్లాడతావు? ఆడాళ్ళు నగలంటే ఇష్టపడతారు, అరిచే మగాడంటే భయపడతారు. నువ్వు భయపడ్డావా? చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. పెట్టే పనా నిన్ను వదలను. ఏమా ఇంకా రెడీ అవ్వలేదా? 1 మినిట్. ఇది ఎప్పుడు లేటేనండి. రెడీ అయ్యి వచ్చేసరికి ఫంక్షన్ అయిపోతుంది. తొందరగా రెడీ అవ్వవే. ఏ మమ్మీ, ఈ రోజు ఫంక్షన్ కి నిన్న రెడీ అవ్వలేంగా ఏంటాది? కరెక్టే. వెల్కమ్ సార్, మీకోసం వెయిటింగ్. ట్రైలు వీడేంటి ఇక్కడ ఉన్నాడు? సార్ ఈవిడ మా అమ్మాయి సంధ్య. నమస్తే మేడం. లాస్ట్ మంత్ యుఎస్ నుంచి వచ్చింది, ఎంబీఏ చేసింది. మీ నెక్స్ట్ బాస్ తినే. క్యాచ్. ఇతను మన ఎంప్లాయీ తేజ, మంచి కుర్రోడు. చూడ్డానికి కొంతమంది మంచిగానే ఉంటారు, క్యారెక్టర్ ఎలాంటిదో చూడాలి. మీరు పదండి, నేను మాట్లాడేస్తా. మేడం, మీ డైలాగ్ కి మీనింగ్ నాకు అర్థమైంది. ప్లీజ్ ట్రయల్ విషయాలని మర్చిపోండి. రియల్ గా మీరు ఇప్పుడు మా ఫ్యూచర్ బాస్, నేను మీ ఎంప్లాయీని. బాస్ అన్నాక ఎంప్లాయీస్ ని ఎక్స్క్యూజ్ చేయాలి, అప్పుడే మీకు రాయల్ గా ఉంటుంది. అలాగా? నేను క్షమించాలి అంటే వాడెవడో ఫోన్ లో ఎక్స్ట్రాగా మాట్లాడాడు. మేడం, వాడి పేరు నాకు అక్కర్లేదు, వాడు కావాలి. ఫంక్షన్ అయ్యే లోపు మీ ముందుంటాడు మేడం. యదవా, మీరు వెళ్ళి ముందు వరుసలో కూర్చోండి. టీవీ9 నిర్వహించిన ఈ కాంపిటీషన్ లో అందరికన్నా బాగా పాడి ప్రథమ స్థానంలో నిలిచిన విజేత శ్రీమతి మహాలక్ష్మి గారు. మొత్తానికి సాధించావే. తేజ వాళ్ళ అమ్మగారు. మహాలక్ష్మి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. మన చీఫ్ గెస్ట్ శ్రీ నందకిషోర్ గారిని మహాలక్ష్మి గారికి 5 లక్షల ప్రైజ్ మనీ చెక్ ని అందించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్.
అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్లో నాకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు పాడదాం అనుకుంటే ఆడపిల్లవి నీకెందుకు అన్నారు మా నాన్న. పెళ్ళైన తర్వాత పాడదాం అనుకుంటే ఆడదానివి ఇవన్నీ నీకెందుకు అన్నారు మా ఆయన. వాళ్ళిద్దరూ నాలో ఓ ఆడదాన్ని చూశారు, కానీ నా కొడుకు నాలో అమ్మని చూశాడు, నాలోని హాస్యాన్ని చూశాడు. వీడే ఆ రోజు నాకు ధైర్యం చెప్పి పాడించాడు. ఈ అవార్డు గెలవడానికి కారణమయ్యాడు. నా కొడుకే కాదు, నా తండ్రి. ఈ అమౌంట్ ని మీరు నడుపుతున్న ట్రస్ట్ కి డొనేషన్ గా ఇవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్ తీసుకోండి. మేడం, నన్ను క్షమించండి మేడం. విజువల్ గా తగ్గడానికి ఇంతకన్నా ఏమీ ఉండదు. నా లవర్ కోసం ట్రైల్ వేసాడు, అది వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు మా వర్క్ పోయేలా ఉంది మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేడం యుఎస్ లో చదువుకొని వచ్చారు, అర్థం చేసుకుంటారు లే. మేడం, బుద్ధున్నోడు ఎవడైనా అంబానీ కూతురు ఆటో రిక్షాలో వస్తుంది అనుకుంటారా? మీ ఎంప్లాయీస్ మేమే పల్సర్ లో వస్తుంటే మీరు స్కూటీలో రావడం ఏంటి? మీ స్టేటస్ కి స్కూటీకి ఏమైనా సంబంధం ఉందా? ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, క్షమించండి మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. అర్రే, మీ లెక్చర్ సో బ్యూటిఫుల్ మేడం. అట్లా అనకూడదురా. అరే, నా బుర్ర పాడైపోయింది. అరే సారీ మేడం. అమ్మని అంతలా చూసుకున్నావంటే ఖచ్చితంగా నీకు అమ్మాయిలంటే గౌరవం ఉండే ఉంటుంది. కానీ మీరు మళ్ళీ అమ్మాయిలు అది ఇది ట్రయల్ వేస్తే మిమ్మల్ని ఆఫీసులో ఉంచాలా వద్దా అని నేను ట్రయల్ వేయాల్సి వస్తుంది. మీరు అలాంటి ట్రయల్స్ వేయకూడదు మేడం, ప్లీజ్. బీ కేర్ఫుల్. అలాగే మేడం. What the hell you are talking? మాకు కావాలంటే చేయాలి, అది ఆస్తైనా ప్రాణమైనా. 10 days టైం తీసుకో. మీ ప్లేస్ లో మేముండాలి. మీ కంపెనీ లోగో విక్కీ భాయ్ దవ్వాలి, విక్కీ భాయ్ దవ్వాలి. మీరొచ్చి మీ ఎదవ బ్యాక్గ్రౌండ్ చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా? గెట్ అవుట్ ఫ్రమ్. జనాలు మా గురించి బ్యాడ్ గా అనుకుంటారు, కానీ న్యాయం అనే పుస్తకం రాస్తే ముందు మాట దగ్గర నుంచి చివరి పేజీ వరకు విక్కీ బాయ్ గురించి మా గురించి రాయాల్సి వస్తుంది. ఊరికేనా అడిగాం? 50 కోట్లు ఇస్తామంటున్నాగా, కావాలంటే కూడా మేమే కడతాం. ఈ కంపెనీ వాల్యూ తెలుసా నీకో? దీని మోరల్స్ తెలుసా నీకో? నీకో కూతురుందని తెలుసు, భార్య కూడా ఉందని తెలుసు. వాళ్ళు బాగుండాలంటే భాయ్ చెప్పినట్టు విను. 10 days నీకిచ్చే టైం. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం నందకిషోర్ గారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటో ఈ మధ్య ఈ విధవలకంతా ఫ్యాషన్ అయిపోయింది. సినిమా పట్టిలో వచ్చి హోటల్స్ ని సాఫ్ట్వేర్ కంపెనీలని అడుగుతున్నారు. 10 days లో హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటున్నారు. ఇలాంటి క్రిమినల్స్ పైన మీరు యాక్షన్ తీసుకోవాలి సార్. అరే, ఎలా తీసుకోవాలి? విక్కీ భాయ్ ఎక్కడున్నాడని అతన్ని అరెస్ట్ చేయమంటారు. ఎలా ఉంటాడో ఎలా వస్తాడో ఎవరికీ తెలియదు. వాడి మాట కాదంటే చంపేస్తాడు. ప్రాణం కన్నా ప్రాపర్టీ గొప్పది కాదు. నా మాట విని వాళ్ల మనుషులతో కూర్చొని మాట్లాడుకోండి. అంతేకాని ఇలాంటి విషయాల్లోకి నేను ఇన్వాల్వ్ అయితే బాగోదు. నాకు కొడుకున్నాడు, వాడు సీఎం కావాలి. అర్థం చేసుకోండి. నేను ఒక మినిస్టర్ దగ్గరికి వచ్చాననుకున్నా, మీడియేటర్ దగ్గరికి వచ్చారనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు? కాల్చి పారేస్తా. వెంకటేశ్వరరావు, ఎందుకు ఆవేశపడతావు? ఓటేసిన ప్రతి ఒక్కడికి తిట్టే హక్కుంది. అధికారంలో ఉన్న మనకు ఓపికండాలి. మీరు బయలుదేరండి. హలో అన్నా, మన గురించి టీవీలో న్యూస్ వస్తుంది. అర్జెంట్ గా టీవీ ఆన్ చేయి. ఆ న్యూస్ సెన్స్ అవ్వకుండా చూసుకో. మీరు ఇప్పటి వరకు డ్రగ్స్ మాఫియా, ల్యాండ్ మాఫియా చూస్తుంటారు. ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ రంగంలోకి దిగిన మాఫియా విక్కీ భాయ్, దినా, శివ. పోలీసులు నేరస్తులను ఎప్పుడు పట్టుకుంటారో, ఎలా పట్టుకుంటారో వేచి చూడాలి. చూసావా, చిన్న గొడవ చేస్తేనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. చంపేస్తానని ఆయన బెదిరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు? 500 లంచం తీసుకుంటేనే ఛానల్ వాళ్ళు 600 సార్లు వేస్తారు. మరి వీళ్ళని ఏం చేస్తారు? ఇంకో 2 రోజులు వేస్తారు. 3వ రోజు నుంచి మామూలేగా. ఆ నందకిషోర్ గారు ఎంత సేవ చేస్తున్నారు, ఆయనకే ఈ పరిస్థితి.
నా కూతురు ప్రసవానికి వస్తే 10 మంది నడిచే దారిలో పెట్టారయ్యా. ఆ విక్కీ భాయ్ మనుషులు అమ్మాయిని తీసుకొచ్చి హోటల్ కి బదులు హాస్పిటల్ వాడుకుంటున్నారయ్యా. ఎధర్మాలు పోవాలంటే ఎవరో ఒక ధర్మాత్ముడు రావాలి. మామా, నన్ను కొట్టారని నువ్వు ఆ వీధి రౌడీలని ముసుగేసి కొట్టావు, మాఫియాని మీడియాతో కొట్టావు. నువ్వు సూపర్ రా. రే వీళ్ళని ఎలా కాదురా, చార్మినార్కి వెళ్ళి 2 గంటలు కొనుక్కొచ్చి మొత్తం అందరు కలిసిపారే. రే అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. వాళ్ళు చేస్తారు, మనం బతుకుతాం. నోర్ము బే, ఏంటో ఎటకరాలు. సార్ చూడండి సార్, మమ్మల్ని ఎలా కొట్టారు. ఏంటిదంతా? పగిలిపోయిన నీ ఛానల్ని, చితికిపోయిన నీ వాళ్ళ మొహాల్ని టెలికాస్ట్ చేసుకోరా నీ అప్ప. సారీ సార్, నిజంగా మాకేమీ తెలియదు సార్. ఈ న్యూస్ మా స్టాఫ్ షూట్ చేసింది కాదు, ఎవరో ఫేస్బుక్ లో పెడితే మేము టెలికాస్ట్ చేసాం సార్. అంతే సార్, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్. ఎవడ్రా ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది? ఇతనే సార్. ఎవడు వీడు? ఇతను నందకిషోర్ ఆఫీస్ లో ఎంప్లాయ్ సార్. నందకిషోర్, ఐఎమ్ సో హ్యాపీరా. చాంబర్ లో జరిగిన విషయాన్ని ఛానల్కి ఎక్కించావు, ప్రపంచం మొత్తం తెలిసేటట్టు చేశావు. ఇలాంటప్పుడే చదువుకున్న వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుందని సమాజానికి తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. బట్ దట్ బ్లడీ విక్కీ బాయ్ వెరీ డేంజరస్. ఫ్రమ్ ద మార్నింగ్ బ్యాంకాక్, హాంకాంగ్ నుంచి చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. సమస్య గురించి, శత్రువు గురించి మీరు ఆలోచించకండి సార్. మీ వెనక మేము అంతా ఉన్నాం. ఈ విషయంపై ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ మినిస్టర్ని కలుస్తా. యు బెటర్ బీ కేర్ఫుల్. అలాగే సార్. మమ్మల్ని మీడియాకి లాగుతావురా? వదిలేండి సార్, తప్పు జరిగిపోయింది, ప్లీజ్. సాఫ్ట్వేర్ అంటే సాధు జంతువుల నెలంతా పనిచేస్తూ హౌస్ లోన్లకు ఈఎంఐలు కట్టుకుంటూ వీకెండ్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయకుండా ఎందుకురా మాలాంటి మాఫియా వాళ్ళతో పెట్టుకున్నాం? క్షమించండి సార్, ప్లీజ్. కళ్ళల్లో భయం కనపడింది కాబట్టి వదిలేస్తున్నా. కాదని కాలర్ ఎగరేసావో చంపేస్తాం అన్నా. హలో తేజ, తేజ ఏంట్రా ఇలా కొట్టిసారంట్రా? ఆ కొడుకు లేచలేకపోయావా? ఓ పని అయిపోయేది. ఒకసారి ఫేస్బుక్ లో పెడితేనే సమస్య నా దాకొచ్చింది. నేను కొడితే సమస్య ఎండి గారి దాకా వెళ్తుంది. ఆయనకి నా వల్ల ఏ ప్రాబ్లం రాకూడదురా. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా. ఎలా తగిలా ఎన్ని దెబ్బలు? బండి స్కిడ్ అయి పడ్డా. సార్ కంపెనీని విక్కీబాయ్ పేరు మీద రాసి ఆత్మహత్య చేసుకున్నారంట్రా. చూడరా, నువ్వు ఫేస్బుక్ లో పెట్టడం వల్ల ఏం జరిగిందో. సాయం చేసి నిన్నెంతటోని చేసిన ఆయన్ని నీ తెలివితేటలతో అన్యాయంగా చంపేశావు కదరా. మనిషికి మనిషే తోడని, అనాథలను కూడా అయిన వాళ్ళనుకుని చేరదీసిన ఆ మానవత్వాన్ని చూడరా. ఆఖరిసారిగా మట్టిలో కలిసిపోతున్న మంచిని చూడరా. క్షమించండి సార్. మీరు పోయినా మీ ఆశయాన్ని మాత్రం పోనివ్వను. ఈ కంపెనీ నిలబెడతాను. వీళ్ళందరికీ అండగా ఉంటాను సార్. మీ సీట్లో మీ అమ్మాయిని కూర్చోబెడతాను సార్.
ఇంతమందిని ఆదుకున్న గొప్ప వ్యక్తిని ఒంటరిగా పంపకూడదురా, చాలా మందిని తోడు పంపాలి. ఏంట్రా నువ్వు అనేది? ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికోడు కాదు, భయపెడితే కంపెనీ రాసేసేంత భయస్థుడు కాదు. ఏదో జరిగింది, అదేంటో తెలుసుకోవాలి. అంటే నువ్వు విక్కీబాయ్ తమ్ముణ్ణి? ఐడియాని షేర్ అడుగుతావా? నేను చెప్పద్దు ప్లీజ్, ప్లీజ్ చెప్పద్దు ప్లీజ్, ప్లీజ్. ఈ బుల్లెట్ అనే షేర్ తీసుకో. అసలేం జరిగింది? ఆయన ఎలా చనిపోయారో చెప్పు. చెప్తా, మొత్తం చెప్తా. మొత్తం చెప్పానుగా, నన్ను వదిలే. నాకు సాయం చేసిన ఆయన్ని చంపేస్తే వదిలేసే అంత మంచోణ్ణి కాదురా నేను. ఫోన్ తీయవేంట్రా? చచ్చిపోతే ఎలా తీస్తాడ్రా? రేయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ తమ్ముణ్ణి, నీ వాళ్ళని మొత్తాన్ని చంపేశా. ఎవడ్రా నువ్వు? ఇప్పటిదాకా నువ్వు చేసిన ధర్మాలన్నింటినీ ఎదిరించడానికి వచ్చిన ధర్మాన్ని, ధర్మాబాయ్నే. ఇక మీదట పేదోడికి ప్లాట్ఫామ్ ధర్మాబాయ్.com. విక్కీబాయ్తోనే ఇంత డేర్ గా మాట్లాడుతున్నావు. ఏంట్రా నీ పవరు? నాలెడ్జ్ ఇస్ మై పవర్, ఆనెస్టీ ఇస్ మై క్యారెక్టర్. ఇప్పటిదాకా నువ్వు ఆక్రమించుకున్న ప్రతి ఆస్తి నీతోనే వెనక్కి రాయిస్తా. అరవకో, హైదరాబాద్ నడి బొడ్డున నరికేస్తా. రా. వస్తారా? రా. విక్కీబాయ్ ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో తెలియక ఇంతకాలం జనాలు భయపడ్డారు. ఇక మీదట ధర్మాబాయ్ అనే పేరు వాళ్ళకి ధైర్యం అవ్వాలి. రేయ్,
విక్కీబాయ్ తమ్ముడు సెల్ ఫోన్ నుండి తీసిన కాల్ లిస్ట్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, బడా కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ అకౌంట్స్ బినామీ అకౌంట్స్ అని హ్యాక్ చేయాలి. ఆ ఫండ్స్ అన్ని 4-man సర్వీస్ అకౌంట్ కి ధర్మాబాయ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రతి పేదోడికి డబ్బు అందేలా చేయాలి. స్టార్ట్ చేయండి. ఈ రాజకీయ నాయకులు టెండర్లు వేస్తారు, పలుకుబడితో బిల్ పాస్ చేయించుకుంటారు, కానీ రోడ్లు వేయరు. ఇప్పుడు మనం ఇచ్చే జరుకుతో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోయి అప్పులు చేసి మరీ స్వహస్తాలతో రోడ్లు వేస్తారు. నా అంచనా కరెక్ట్ అయితే వాళ్ళు ఆక్రమించుకున్న ఆస్తుల జోలికి మన కంపెనీ జోలికి రారు. నన్ను వెతకడానికి ట్రై చేస్తారు. నువ్వు యాసిడ్స్ గా కంపెనీ ఎండీగా కంటిన్యూ అయిపో. విక్కీబాయ్ ఇండియా రాగానే వాడు అకౌంట్స్, పాస్పోర్ట్ సీజ్ చేయిస్తా. డాన్ గా ఉండేవాడిని బఫూన్ని చేస్తా. నువ్వు ధైర్యంగా ఉండు. అలాగే. ఎరా అయిందా? ఒరే, ఒక్కొక్కటి బినామీ అకౌంట్ లో ఇంత అమౌంట్ ఉందేంట్రా? మార్క్ చేయి. వీళ్ళందరూ విక్కీబాయ్ మనుషులు. ఒక్కడిని కూడా వదలొద్దు. అకౌంట్ హ్యాక్ చేసిన ప్రతి ఒక్కరికి మెసేజ్లు పెట్టండి. కొంతమందికి ఫోన్లు చేయండి. భయంతో ఒక్కొక్కడు రోడ్డు మీదకి రావాలి. ఏంటి సార్ ఇది? ముందు దొడ్డు కంకరేసి తర్వాత తారేయాలి. అదేదో ముందే చెప్పాలరా. నాకేమన్నా రోడ్లేసి అలవాటు ఉందా? ఏ ఎంఆర్ఓ సార్, పెద్ద కంకరేదో పురమాంచవయ్యా, దాని మీదే తారేయాలంట. ఓకే సార్. ఈ దొడ్డు కంకరేంట్రా ఒక్కోటి దొంగపోతురా. ఏంటి బాబా ఇది? ఆ కూలీలందరూ తాపీగా టీ తాగుతుంటే నువ్వు తారు రోడ్డు ఎత్తున్నావేంటి? నేను ఒక్కనే కాదురా, జిల్లా యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది. అదే ఎందుకు? ధర్మాబాయ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వస్తే వేసేయాలా? అందరూ పన్నులు కట్టట్లా? ఇది అంతే. అసలు ఎవడు బాబా ధర్మాబాయ్? వర్షం వస్తే పుట్టగొడుగులు వచ్చినట్టు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చాడు. విక్కీబాయ్ మనుషులను వేసేసి మనలాంటి వాళ్ళు టార్చర్ పెడుతూ మన అకౌంట్స్ లో డబ్బులు నొక్కేస్తాడు. బామ్మర్తి ఎవడాడు? ఎక్కడుంటాడు? వేసేస్తావాడిని. అరవకురా, కాముగా ఉండు. ఉండపోతే ఏమవుతాయి? మెసేజ్లు వస్తాయి. వచ్చేసింది. ఇదేంటి బావా, 7 కోట్ల అమౌంట్ ఉండే అకౌంట్ నిలిపేయాలని చూపిస్తుందండి. అందుకే అరవద్దని చెప్పింది. ఇక్కడ అరిస్తే పంజాగుట్ లో ఉండే నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పోతాయా? పైన ఆకాశం, కింద భూమి, మధ్యలో నెట్వర్క్. అదేరా ధర్మాబాయ్ అంటే. వాడిని ఇప్పుడు ఏం చేయలేమా? ఆడి పాపాన ఆడే పోతాడు. వదిలే. ఏంటి బాబా వేదాంతం మాట్లాడుతున్నావు? కోపం, పౌరుషం, ద్వేషం, అసూయ ఇవన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నంత వరకే. ఇవన్నీ పోయాక మనుషులంతా ఒక్కటే. జరిగేదంతా మన మంచిగా అనుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. నీకు విషయం తెలుసా? డైలీ ఫైనాన్స్ లో 10 రూపాయల ఇంట్రెస్ట్ కి డబ్బులు తీసుకొచ్చి ఈ రోడ్లు వేస్తున్నా. బావా సార్, టీ తీసుకోండి సార్. మీకు షుగర్ లెస్సో ప్లస్సో తెలియక మీడియం గా వేసుకొచ్చాను. డబ్బులు పోయి మేమే ఏడుస్తుంటే నాకు షుగర్ ఉందని గుర్తు చేస్తావా? అదేంట్రా బామ్మర్ది అలా కొట్టేశావు? ఆయన మన పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే మునయ్య. మునయ్య గారా? మీరా కింగ్ కదా? అయ్యో కూలోడు అనుకుని కొట్టేశాను. పర్లేదులండి. నిన్న రాత్రే మొత్తం అంతా సర్దేసి బినామీ అకౌంట్లతో సైతం 50 కోట్లు కొట్టేశారు. కట్టుకున్న బట్టలు తప్ప ఏం మిగలలేదు. అన్ని కోట్లు పోతే మీరు ఊరుకున్నారా? సునామీ వచ్చి ఆస్తిపోతే సముద్రానికి వేసేస్తావా? ఇది అంతే. మీ బావ పరిస్థితి బెటర్ ఇక్కడ. అదే చెరువులు కబ్జా చేసిన పరిస్థితి చూడండి అక్కడ. బావా మన రాజన్న అదేంటి బావా తలొకటే కనబడుతుంది? నైట్కి నైటే 100 మంది స్టూడెంట్స్ వచ్చి కప్పెట్టేశారట. ఎందుకు? కబ్జా చేసిన ల్యాండ్ ని ఖాళీ చేయమని మెసేజ్ పెడితే పట్టించుకోలే. నిన్ను ఖాళీ చేస్తానని రివర్స్ లో మెసేజ్ పెట్టాడంట. నీళ్లురా. పాపం నీళ్లు అడుగుతున్నాడు బావా. ఎన్నట్టుండు, లేకపోతే ఆడి ప్లేస్ లో మనం ఉంటాం. ఎంత నెట్వర్క్ ఉందంటే వాడు ఒక్కడా? వాడి వెనకాల పెద్ద వ్యవస్థ ఉందా? ఏంటి ఎడ్యుకేషన్ వస్తుంది? ఈయన చేసి ఉంటాడు. వస్తున్నాడుగా, చెప్తాడులే. ఏంటి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఫోన్ ఆపెత్తే స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఛార్జింగ్ అయిపోయింది. ఎవడో ధర్మాబాయ్ అంట మెసేజ్లు ఇస్తున్నాడు. డొనేషన్ తీసుకోకుండా మెరిట్ స్టూడెంట్స్ కి ఫ్రీ సీట్లు ఇవ్వాలంట. ఇచ్చేయండి, పేద పిల్లలకి ఇస్తే పుణ్యమేగా. మనం చేసిన పుణ్యమే మన పిల్లలకు వస్తుంది. ఎలక్షన్లప్పుడు మీకు ఫండ్ ఇచ్చేసి వాళ్ళకి ఫ్రీ సీట్లు ఇచ్చేస్తే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలండి. మీ వల్ల కాదంటే చెప్పండి. అపోజిషన్ మూర్తి గారిని గెలిపిస్తా, ఆ ధర్మాబాయిని లేపించేస్తా. మూర్త ఆడ ఆల్రెడీ కంకర కలుపుతున్నాడుగా. చెప్పు. ఏమండి, అన్ని బ్యాంక్ అకౌంట్స్ లో జీరో బ్యాలెన్స్ అని పిచ్చి పిచ్చి మెసేజ్లు వస్తున్నాయండి. మన డబ్బంతా ఏమైపోయినట్టండి? ఏంటండి మా ఆవిడ ఫోన్ చేసి బ్యాంక్ లో డబ్బులన్నీ పోయాయంటుంది. అందుకే అరవద్దన్నా. ఇందాక నుంచి నీకు మెసేజ్ రాలేదేంటా అనుకున్నా. మెసేజ్లు అన్నీ అక్కడికి వెళ్ళాయన్నమాట. అంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు డేటా ఉన్నట్టు ఆ ధర్మాబాయ్ గారి దగ్గర మన ఎదవల డేటా అంతా ఉందన్నమాట. నా పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? ఎందుకయ్యా పోయిన దాని గురించి బాధపడతావు? పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుట్టావు, పోయేటప్పుడు బట్టలు తీసేసి పోతావు. మధ్యలో వచ్చిన డబ్బు మధ్యలోనే పోయిందనుకో. బావా చూడు బామ్మర్ది, శత్రువు సాటి మనిషి అయితే ఫైట్ చేయొచ్చు లేదా స్నేహం చేయొచ్చు. అదే శాటిలైట్ అయితే ఏమీ చేయలేం. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ధర్మాబాయ్ ఎక్కడ ఉంటాడో తెలియదు.
తెలియని ఈ 2 విషయాల గురించి ఆలోచిస్తే పొరపాడైపోద్ది. యదవా. చెప్తున్నాగా వాడి నెట్వర్క్ వాడుకుంటే మన నెట్వర్క్ తో వాడిని పట్టుకోలేమా? పట్టుకున్నాం బామర్ది. వాడి ఇంటి అడ్రస్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. ఆఫీస్ అడ్రస్ ఏమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయం పెద్దంగుడి పక్కన హైదరాబాద్ అని ఉంది. అడ్రస్ టచ్ చేస్తే 2 రాష్ట్రాలు డిస్టర్బ్ అవుతుంది. సైలెంట్ అయిపోయాం. మన వాళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. బాంబే వెళ్లి పానీపూరి బండి పెట్టుకుని ప్రశాంతంగా బతికారు. పంచాయతీ మీరు ప్రశాంతంగా బతికేస్తే నాకు శాంతి అక్కర్లేదా? మన శాంతి అక్కర్లేదా? ఆ ధర్మబాయ్ ఎక్కడున్నాడో చెప్పి కదండి, లేకపోతే ఒక్కొక్కరి బాటిల్తో పొడిచేస్తా. వాడు ఎక్కడున్నాడో తెలియకే కదరా మేమందరం బాంబే వెళ్ళిపోతున్నాం. నీ నియోజకవర్గం ఓటర్ అడుగుతున్నా. 5 ఏళ్లలో నాకేం కావాలన్నా చేస్తాను. అందుకే ఓటేసి కల్పించిన. ఆ ధర్మబాయ్ నాకు కావాలి. ఆడు నాకు దొరికితే మందులో మట్టిగా నలిపేస్తా. నీకు కూడా ఏమైనా మెసేజ్ వచ్చిందండి? రాలే, కానీ నా చెల్ల పెళ్లికి డబ్బు వచ్చింది, నాన్నకు వచ్చింది, అమ్మకు 5 లక్షలు వచ్చింది. నాకెందుకు రాలే అంటే నేను తాగుపోతానని ఆడికి చెప్పిందేవాడు. అది కూడా నాకు తెలియాలి. అంటే మన డబ్బులన్నీ దొబ్బేసి ఇలాంటి పేదవాళ్ళకి పనిచేస్తున్నాడు అనమాట. అంటే డబ్బులు అడిగి చేస్తున్నాడు అనమాట. ఏంట్రా సమాధానం చెప్పకుండా మీలో మీరే కొనుక్కుంటారు. ఒక్కొక్కరు పొడి చేస్తా. 2 రోజుల దాకా లేవడం 5 రోజులు పోయింది. ఏంటి బావా ఆడింత చేస్తున్నా? పోలీసులు ఏం చేస్తున్నట్టు? పోలీసులు కమిషనర్ విక్కీబాయిని తొక్కేసి ఆ ధర్మాబాయిని ఎంకరేజ్ చేస్తున్నారు. సార్ మిమ్మల్ని కలవడానికి ధర్మాబాయ్ వచ్చారు. ధర్మాబాయ రమ్మను. నమస్తే. నమస్తే. రారా కూర్చో. ఇప్పుడే నీ ఫాలోవర్స్ లిస్ట్ చూస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నావయ్యా. విక్కీబాయ్ మనుషుల్ని ఎవరిని మిగిల్చలేదు. వాళ్ళ బ్లాక్ మనీని జనంలోకి తీసుకొచ్చావు, వైట్ చేసావు. లేటెస్ట్ రాబిన్ హుడ్ లా తయారయ్యావు. తమ్ముడు పోయాడు కదా, ఆ విక్కీబాయ్ ఖచ్చితంగా వస్తాడు. ఆయన కూడా వేసేయి. ఈ సిటీకి పట్టిన దరిద్రం మొత్తం పోద్ది. సార్ విక్కీ పైన వేసడానికి ఎప్పుడొస్తాడు, ఎలా ఉంటాడో ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమోనయ్యా, వాడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. నువ్వే ఎలాగోలా తెలుసుకుని వేసేయి. ఎలా ఉండొచ్చు? ఇలా బాధతో ఉన్న ముఖం, ఆవేశంతో ఉన్న కళ్ళు, ఇలా నీ ఎదురుగా మృత్యు రూపంలో ఉంటాడో విక్కీబాయ్? రేయ్, ఈ ఆఫీస్ నీదనుకుంటున్నావా? నాది. నీ ఆఫీస్కే వచ్చి నిన్నే పొడిచానంటే నా స్టామినా ఏంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో సమాజానికి వాడికి తెలియాలి. నేను చంపితే అధర్మం, వాడు చంపితే ధర్మమా? నేను చేస్తే సెటిల్మెంట్, వాడు చేస్తే సమాజ్ సేవ. కూడా సార్ ఆ ధర్మాబాయ్ గాడి ఫాలోవర్స్ లిస్ట్ తీ. నందకిషోర్ కూతురు, కలెక్టర్ భార్య ఈ కుర్రాడు, వీళ్ళు ముగ్గురు ధైర్యంగా ఫోటోలు పెట్టి అభినందించారు. వీళ్ళని పట్టుకుంటే ఆ ధర్మాబాయ్ గాడు మనల్ని వెతక్కుంటూ వస్తాడు. వాణ్ణి హైదరాబాద్ నడిపొట్టున నేను చెప్తా. మెసేజ్ పెట్టి నా కుర్రాడే అన్నా. రే చండి, వాళ్ళకేం కావాలి చూడు. సరేనా అన్న. అన్నా టీ కావాలా కాఫీ కావాలా? ధర్మాభాయ్ కావాలరా? ఆయన గురించే వినమే గానీ ఎప్పుడూ చూడలేదు. మీరు కూడా అలాగే ఆయన ఫ్యాన్సా అన్నా? మేం విక్కీ భాయ్ ఫ్యాన్స్. బాబు బాబు మాకేమీ తెలియదయ్యా, నా బిడ్డ నేను చేయకుండా అయ్యా. తెలియకుండా నేను ఈ కొడుకు గ్రేట్ అని మెసేజ్ పెట్టాడా? వాడే తెలియనప్పుడు వాడి పేరున్న టీ షర్ట్ ఎందుకురా? తీసాయ్. నేను తీయనన్నా, ఇది మా ధైర్యం. మా అమ్మ గుండె ఆపరేషన్ కోసం 3 లక్షలు వేసాడన్నా. మా అమ్మ బతికింది. మీ అమ్మను కాపాడాడన్నమాట. నిన్ను చంపుతుంటే వచ్చి కాపాడతాడా? చంపడం కాదన్నా, ట్రై చేస్తేనే వస్తాడు. ట్రై చేస్తేనే వస్తాడంట్రా. ఎలా వస్తాడో చూద్దాం. అన్నా ఎవరో ధర్మాబాయ్ అంటనా మీతో మాట్లాడతాడంట. ఇవ్వు ఎక్కడున్నావురా? రై, హిమాలయాలు చూడాలంటే హిమాచల్ ప్రదేశ్ కి వెళ్ళాలి గానీ హిమాయత్ నగర్ వెళ్ళకూడదురా. ఈ బాయిని కలవాలంటే చార్మినార్ దగ్గర రావాలి గానీ చాయ్ దుకాణం దగ్గరికి వెళ్ళకూడదురా. భాగ్యలక్ష్మి టెంపుల్ 4th క్లాస్ 5th బిల్డింగ్. డేర్ గా నా అడ్రస్ చెప్పా, దిల్లుంటే రారా. రేయ్, నిన్ను చంపడం కోసం ఎక్కడికైనా వస్తా. రారా. రేయ్, హీరో బండి. అన్నా ధర్మాబాయిని చంపేస్తారా అన్నా? అవును. ఏ అంటే ఇప్పటిదాకా మర్డర్ ని సినిమాలోనే చూసానన్నా, ఎప్పుడు లైవ్ లో చూడలేదు. మీతో పాటు నేను వస్తానన్నా. మర్డర్ అంటే ప్రో కబడ్డీ అనుకున్నావురా చూడడానికి? బ్లడ్ షెడ్ రా, భయపడతావు. ప్లీజ్ అన్నా. సరే పద మాతో. ఓకే అన్నా. దేర్గా నీ అడ్రస్ కొచ్చా, బయటికి రారా.
అన్నా తలుపులేస్తానంటన్నా కాళ్ళు పట్టుకుంటాడేమో అన్నా. అన్నా నువ్వు మాత్రం కాంప్రమైజ్ అవుతానా? రేయ్ మాది కిల్లింగ్ బ్యాచ్. కన్విన్స్ అవ్వడాలు కాంప్రమైజ్ అవ్వడాలు మాకుండవు. అన్నా మొత్తం చీకటి అయిపోయిందన్నా. రేయ్ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేయండి రా, పారిపోతాడేమో పట్టుకుందాం. ఇదేంటన్నా లైట్ వెలిగింది కానీ ఎవరు లేరు. అన్నా ఆ గొడ్లెట్ ఇవ్వండి, ఆ లైట్లో నేనే ధర్మాబాయిలో నుంచుంటాను. ఎందుకురా? ఇవ్వని చెప్తాను. ధర్మాబాయ్ వచ్చేంత వరకు సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం. నేనే ధర్మాబాయ్ అనుకోండి. ఏంటి నేనే ధర్మాబాయ్ అనుకోండి, ఎలా నరుకుతారు? వీడు భలే సరదాగా ఉన్నాడు. ఎలా నరుకుతామో చూపించండి రా. అన్నా మీరు చచ్చిపోయాడన్నా. రే ఆడుకుందామని చెప్పి అలా చంపేసావేంట్రా? అదేంటన్నా ప్రతి సినిమాలో ఇదేగా జరిగేది. ఒకడు రే అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు, ఆడిని హీరో లటక్మని వస్తాడు. నేను అదే చేశా కదన్నా. మర్డర్ చూస్తానని వచ్చి చేసేసావేంట్రా? నువ్వురా అన్న ఈసారి అరుస్తూ. నాకెందుకో డౌట్ గా ఉందన్నా, వాడే ధర్మభాయ్లా ఉన్నాడు. గుడ్ బాయ్, కరెక్ట్ గా గెస్ చేశావు. నేనే బాయ్, ధర్మబాయ్. రక్షణారూపం దైవం శిక్షకు సాక్ష్యం దైవం క్రమశిక్షణా కర్మ దైవం క్షమాభిక్షాకు మూలం దైవం. సో సమరావే సో సమరావే సో సమరావే సో మోరే. అన్న నన్ను వదిలే అన్నా. వదిలేస్తా. నువ్వు జీవితంలో చేసిన ఒక మంచి పని చెప్పరా. అన్న ఇంతవరకు ఏం చేయలేదన్నా, నువ్వు వదిలేస్తే చేస్తానన్నా. ఆహా ఏం చేస్తావు? అది మంచి అంటే నేను ఆలోచిస్తున్నావు. నువ్వు ఎప్పటికీ మంచి చేయలేవురా. ఏమైందన్నా? పోరన్ కోసం పోయిన మనోళ్ళందరూ చచ్చిపోయినరా, మనల్ని కూడా చంపేస్తానని మెసేజ్ పెట్టిండ్రా ఆ ధర్మాబాయి. అయితే ఏం చేద్దామన్నా? తిరుగు, వెనకకు తిరుగు. నాకు గుండె దడొస్తుందన్నా. నా గిటకట్లే ఉంది. మీరు విక్కీభాయ్ మనుషులు కదా? రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం. వద్దమ్మా, అది మీ నాన్నగారు పోయారు కదమ్మా, పలకరించిపోదామని వచ్చినాం. మీరు ఆఫీస్ లో లేరని చెప్పేసి మేము వెనకకి వెళ్ళిపోతున్నాం. ఎలాగో వచ్చారు కదా, రండి కాఫీ తగిలిదరు. పలకరింపుల కోసం ఈ మర్యాదలు ఏందమ్మా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతాంలే. ఉంటామమ్మా, జాగ్రత్త. వస్తాం చెల్లమ్మా. మళ్ళీ తెలుగుగా మేనేజ్ చేసావన్నా? అరే ఈ సంగతి పక్కకు పెట్టరా బై. ముందు కలెక్టర్ భార్య దగ్గరికి పోయినాడు, సంగతి ఏందో జల్దీ ఫోన్ చేయి. సరే అన్నా. మాకు వాట్సాప్ లో ఫోటోలు గిట్ల వచ్చినాయి, వెనక్కి వచ్చేస్తున్నాం. మేడం గారు చాలా మంచోళ్ళు, మాకు కాఫీ తాగిపిచ్చిర్రు, మాతో సెల్ఫీ గిట్ల దిగిరు. మరి మీ పరిస్థితి ఏంటి? మేము ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం రా. అన్నా నాకు ఒక డౌట్, వాడు అన్న గిట్ల ఫోటోలు పంపించిండొచ్చా? తెలుసుకుందాం రా, తొందరగా వచ్చాయి. ఏంద్రా మనకు మెసేజ్ వచ్చిన సంగతి అన్నకు చెప్పనీకొస్తే అన్నేంద్ర గిట్లయిపోయిండు. ఏమైందన్నా? మొత్తం సార్ బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని సీజ్ అయిపోయాయి. అందుకే అన్న సాఫ్ట్వేర్ వాళ్ళతోని సినిమా వాళ్ళతోని పెట్టుకోకూడదు.
గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళెవరు? మనం ఢిల్లీ నుంచి పిలిపించిన హ్యాకర్ సార్. వాడు చంపేది కిరాతకంగా ఉంది, వాడు ఫాలో అయ్యేది ఇంటెలెక్చువల్ గా ఉంది. ఏం చేయలేకపోతున్నాం. మీరన్నా ఎదుటి చేయండి వాడిని. 1 అవర్ లో వాడిని ట్రేస్ అవుట్ చేసి ఏ సర్వర్ నుంచి ఫాలో అవుతున్నాడో తెలుసుకుంటాం సార్. రేయ్, ఆ వికీపై ఢిల్లీ నుంచి ఎవరో హ్యాకర్స్ ని రప్పించారంట. ఇంకో 1 అవర్ లో మనం ట్రేస్ చేయొచ్చు. రేయ్, వాళ్ళ విషయాలన్నీ నీకు ఎలా తెలుస్తారా? ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. మనం అనుకుంది సాధించాలంటే మనకు అట్లీస్ట్ 4 days టైం కావాలి. వాడు హ్యాకర్స్ మనల్ని పట్టుకునే లోపే ఆ హ్యాకర్స్ ని మనం డైవర్ట్ చేయాలి. ఎలారా? చెప్తా. రే రాహుల్, నట్టడివిలో ఆకలితో వేటాడుతున్న పులి కళ్ళు ఫోటో తీరా. సరే. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడానికి పైకి ఎగురుతున్న సింహం జూలు తీరా. పొదల మాటన దాగున్న నక్కమోహం తీరా. పొట్టెక్కువ కింగ్ కాంగ్ బొమ్మ తీరా. వీటన్నిటిని కలిపి ఒక కొత్త జంతువుని తయారు చేయాలనా? కాదు, మనిషిని. మనిషినా? ఓకే, ఐల్ ట్రై. ఇలాంటి ఆకారం ఉన్న మనిషి భూమి మీద ఎక్కడా ఉండడు. మనకు కావాల్సింది కూడా అదే. ఈ ఫోటోని హ్యాకర్స్ కి పంపిద్దాం. వీడి కోసం వాడు వెతుకుతా ఉంటాడు. ఈ లోపు వాడి వెనకాల ఉన్న వెదల్ని పట్టుకుంటా వాడు రాయించుకున్న మన కంపెనీని వాడితోనే వెనక్కి రాయిస్తా. ప్లాన్ అదిరిపోయిందిరా. సూపర్ సూపర్ సూపర్. రైతేజ, పాపం ఈ అమ్మాయి మూగమ్మాయిరా. మాటలు రావని కారణంతో వీళ్ళమ్మ నాన్న రోడ్లో వదిలేశారు. ఇక నుంచి మన ఆశ్రమంలోనే ఉంటుంది. తినకి ఏ బాధ కష్టం రాకుండా నీ చెల్లెల్లా చూసుకోవాలి. అలాగే సార్. తీసుకెళ్ళు. తేజ, ఇంకో 4 రోజుల్లో అంతా మామూలైపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు. థ్యాంక్ యూ సార్. మనిషి అన్నాక మంచిగా ఉండాలి, రోడ్లన్నాక క్లీన్ గా ఉండాలి. ఐ హేట్ దిస్. జై స్వచ్ఛ భారత్. ధర్మాబాయి రా. టీ కావాలా కాఫీ కావాలా? ముందు పని కావాలి. నేను ఇప్పుడే ఎర్ర బస్ దిగొచ్చా. ముందు మీ షాప్ క్లీన్ చేస్తా, ఆ తర్వాత టీ తాగుతా. చేయనా? చెయ్యి. రేయ్, అన్నకు ఫోన్ చేయరా. చెప్పరా. అన్నా, ఆ ధర్మాబాయి క్లీనింగ్ అంటూ మా పక్కనే తిరుగుతున్నా. సరిగ్గా చూసారా? చూసామన్నా. ఆ ధర్మాబాయి పాతకాలం పోలీసులు లెక్క కాకి నెక్కరేసుకుని సీరియస్ గా చీపుడుతో తిరుగుతున్నా. వాడిని అర్జెంట్ గా ఇప్పుడే తీసుకురండి. అలాగే అన్నా. ఇదేంటి నాకు గన్స్ పెట్టారేంటి? నువ్వు క్లీన్ చేయాల్సిన ప్లేస్ వేరే ఉంది. గన్స్ తో ఇన్వైట్ చేస్తున్నారంటే పెద్ద పార్టీ అయి ఉంటది. లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఓకే. ధర్మాబాయి అంటే వీడా? వీడు కామెడియన్ లా ఉన్నాడు. నాకు పనిచ్చేవాడు ఈడా విలన్ లా ఉన్నాడు. ఆగు, ఎందుకు పిలిచారో చెప్పండి. నీ క్లీనింగ్ ఆపేసి మేం చెప్పినట్టు వినాలి. విన్నాను, ఆపను. ఆపటం నా బ్లడ్ లోనే లేదు. 5 ఏళ్లప్పుడు మా అమ్మ చెప్పింది ఈ పని వద్దు నాన్న అని, ఆపల. 10 ఏళ్లప్పుడు మా నాన్న చెప్పాడు, ఆపల. 20 ఏళ్లప్పుడు నేను ప్రేమించిన యువత చెప్పింది, అయినా ఆపల. ప్రేమించిన అమ్మాయిని వదిలేశాను గాని ఈ కాకి నిక్కర మాత్రం వదల్లా. ఏం క్లీన్ చేయాలో చెప్పండి. జనాల కోసం ఇంత చేస్తున్నావు, దీనివల్ల నీకేం వస్తుందిరా? ఆనందం, జనాల ఆరోగ్యమైన ఆనందం. ఇంతకంటే ఏం కావాలరా? పని కోసం అని పిలిచి గంధిస్తావేంట్రా? నా గురించి నీకు తెలీదు. నా బాడీ చూడకు, వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడు. నిక్కరేసుకున్నాను కదా అని అండర్ ఎస్టిమేట్ చేయకు. నేను తలుచుకుంటే పుష్కరాలు ఆగిపోతాయి తెలుసా నీకు? నా వెనుక మహాయజ్ఞంలో 12,42,379 మంది పనిచేస్తున్నారు. సిటీలో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి చార్మినార్ సరౌండింగ్స్ వరకు అన్ని నా ఫింగర్ టిప్స్ లోనే జరుగుతాయి. నేను చెత్త ఊడ్చాక నిద్రలేచే నీకేం తెలుసురా సిటీ గురించి? నీకు రోడ్ల గురించే తెలుసురా? నాకు రోడ్ల కింద ఉన్న డ్రైనేజీల గురించి కూడా తెలుసురా? వీడి లాంగ్వేజ్ ఏంట్రా? అర్థం కావట్లేదు. చెత్త అంటాడు, డ్రైనేజ్ అంటాడు.
చంపేట్రా వీడిని. సార్ అతను వదిలేండి సార్. అతని పేరు ధర్మరాజు, రాజమండ్రి కార్పొరేషన్ లో వర్కర్. మనం ట్రేసింగ్ స్టార్ట్ చేసిన 10 నిమిషాల్లోనే ఇతను ఫోటో పెట్టి మనందరినీ డైవర్ట్ చేశాడు సార్. అందుకే మీరు మాట్లాడిన దానికి ఇతను మాట్లాడిన దానికి సింక్ అవ్వట్లేదు. పంపించేంట్రా వీడిని. నేను టీ తాగుతుంటే మీ వాళ్ళు తీసుకొచ్చారు. నా టీ డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. తీసుకో. నేను అడిగింది టీ డబ్బులు, టీ షాప్ కొనుక్కోవటానికి డబ్బులు కాదు. నాకు కావాల్సింది 10 రూపాయలు. ఆ 10 ఇస్తే నేను వెళ్తా. టీ డబ్బులు రా. వాడికి 10 రూపీస్ ఇచ్చి పంపించండి. థ్యాంక్స్ రా. ఫస్ట్ ధర్మాబాయ్ అనే పేరు మీద ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసింది మీ తమ్ముడు ఐడిని యూజ్ చేసే సార్. నా తమ్ముడు చచ్చిపోయాడుగా. ఆ తర్వాత అతను వాడిన ఐడియల్ విలువే సార్. వీళ్ళు పోయారుగా. వాడెవడో చాలా ఇంటెలిజెంట్ అన్న. చచ్చిపోయిన వాళ్ళ ఐడీలు వాడి బతుకున్న వాళ్ళని చంపేస్తున్నాడు. ప్రస్తుతం తను యూజ్ చేస్తున్న సర్వర్ లండన్ లో బతుకున్న హోమ్ మినిస్టర్ కొడుకు ఆకాష్ది. ఆకాష్దా? మా అంచనా కరెక్ట్ అయితే అతన్ని కూడా చంపేస్తాడు సార్. నా కొడుకు ఏం చేశాడయ్యా? వాణ్ణి చంపేయడానికి రే బాబుకి ఫోన్ చేయరా. అలాగే సార్, ఒక్క నిమిషం సార్. బాబా ఆల్రెడీ ఫ్లైట్ లో ఉన్నట్టున్నాడు సార్. నాకెందుకో భయంగా ఉంది. మెసేజ్ అయినా పెట్టరా రావద్దని. సార్ ఫోన్ ఓట్లేదు సార్. మెసేజ్ ఎలా వెళ్తుంది సార్? ఏదో ఓటి చెయ్యరా. సార్ మనకే మెసేజ్ వచ్చింది సార్. ధర్మాబాయ్ మర్డర్ చేయడాడు సార్. కిడ్నాప్ చేస్తాడు అంతే. కిడ్నాప్ చేస్తాడని బ్యాడ్ న్యూస్ నవ్వుతూ చెప్తాడంట్రా. సార్ నా ఫేస్ అంతే సార్. లోపల చాలా ఫీలింగ్స్ ఉంటాయి కానీ బయటకు తెలియదు సార్. ఏమండి బాబు ఎన్నింటికి వస్తున్నాడు? బంగారు బాబు వచ్చేస్తాడు. నువ్వు వెళ్లి చాగంటి కోటేశ్వరరావు గారి భారతం ప్రవచనాలు విను. సరేనండి. అదేంటి సార్, మేడం గారికి మెసేజ్ గురించి చెప్పకుండా ప్రవచనాలు వినమంటున్నారేంటి? రే ఆ విషయం దానికి తెలిస్తే గుండె ఆగిపోద్ది. దాన్ని ప్రేమతో కాదు మందులతో బతికించుకుంటున్నా. నువ్వు డోర్ మూసుకో. వెంకటేశ్వరరావు ఏంటయ్యా ఈ అన్యాయం? సార్ విఐపి వివిఐపి పిల్లల్ని కిడ్నాప్ చేయడం, డబ్బులు అడగడం ఇదంతా కామన్ సార్. మీ అబ్బాయిని క్షేమంగా ఇంటికి తీసుకొస్తా. ధర్మాబాయి గారిని అదే ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతా. లుక్, అనుమానమున్న ఏ వ్యక్తిని బదలకండి. ఎయిర్పోర్ట్ సీసీ కెమెరాల ఫుటేజ్ తీయండి. ఇంచ్ బై ఇంచ్ సెర్చ్ చేయండి. ఏమైంది సార్, ఎందుకు చెక్ చేస్తున్నారు? ఫేక్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. వాటన్నిటికి రియాక్ట్ అవుతారా? టోటల్ ఎయిర్పోర్ట్ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. ఫుల్ సెక్యూరిటీ ఉంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? చూడు కుమార్, చెప్పే వ్యక్తిని బట్టి మాటకి, చేసే పనుల్ని బట్టి మనిషికి, పంపించే వ్యక్తిని బట్టి మెసేజ్ కి విలువ ఉంటుంది. వాడు ధర్మాబాయ్. వి మస్ట్ బి కేర్ఫుల్. UK Boeing A380 landing in Rajiv Gandhi International Airport, Samshabad. That looks like a drone. Go around flaps. Shamshabad Tower, we had a near miss with a drone. What's happening? Captain, something has happened. You just landed the flight at Begumpet Airport. Captain, pull out the Begumpet charts. Okay. ప్లీజ్ సార్, ఫ్లైట్ బేగంపేట్ లో ల్యాండ్ అయితే హోమ్ మినిస్టర్ కొడుకు సేఫ్టీకి ప్రాబ్లం. ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అయితే ఎంతో మంది ప్రయాణికులు ప్రాబ్లమ్ సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. డోంట్ వరీ, అందరి సేఫ్టీ మా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. సార్ పోలీస్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఫాలో కాలం. ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి వచ్చిన ఆర్డర్స్ బేగంపేట్ లో ల్యాండింగ్ కన్ఫర్మ్. ఏంటి సార్ వాడు ఎలా ఇచ్చారు టెస్ట్? ఇక్కడి నుంచి ఫ్లైట్ బేగంపేటకి 3 నిమిషాలు వెళ్ళిపోద్ది. మనం వెళ్ళాలంటే 1 అవర్ పడుతుంది. కష్టం అని హోమ్ మినిస్టర్ గారికి చెప్పండి సార్. అక్కడే ఉన్న కొత్త కమిషనర్ తో మాట్లాడుకుంటారు. గుడ్ ఐడియా, అలా చేయడమే బెటర్. హలో సార్.
హలో. ఏవయ్యా కమిషనర్ సార్, వాడు ఫ్లైట్ నే డైవర్షన్ చేశాడంటే నా కొడుకు నేను చేస్తాడోనని భయంగా ఉంది. సార్ మీరేం కంగారు పడకండి. శత్రు గురించి ఆలోచిస్తే బలవంతుడు అవుతాడు. వాడి గురించి మర్చిపోండి. 5 నిమిషాల్లో మీ బాబుతో మాట్లాడిస్తాను. హలో నాన్న, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు నాన్న. శంషాబాద్ లో ల్యాండ్ అవ్వాల్సిన ప్లేన్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల బేగంపేటలో ల్యాండ్ అయింది. టెక్నికల్ ప్రాబ్లం కాదు, ధర్మాబాయ్ ప్రాబ్లం. వాడు నిన్ను కిడ్నాప్ చేస్తానని మెసేజ్ ఇచ్చాడు. ఎవడ్డా నా ధర్మాబాయ్? నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? అవన్నీ తర్వాత చెప్తా. ఫస్ట్ పోలీస్ వెహికల్ ఎక్కి ఇంటికి రా. సరే నాన్న. హాయ్, ఐమ్ తేజ. ఐమ్ ఆకాష్. యా, మీ వెహికల్ అటువైపు ఉంది. ఆ గేట్ నుంచి వెళ్దాం. లెట్స్ గో. నన్ను కిడ్నాప్ చేస్తానన్నాడంట ధర్మాబాయ్. ఎవడాడు? నేనే. భలే జోకేసావే. జోకులేడానికి నేను నీ భావనో బామర్దనో కాదురా. ఎవడరా నువ్వు? సార్, బాబు కిడ్నాప్ అయిపోయాడు సార్. బాబు ఇంకా బయటికి రాలేదు సార్. ఎలా వస్తాడ్రా కిడ్నాప్ అయిపోతే? బాబు రాకుండా ఎలా కిడ్నాప్ అవుతాడు? అసలు ఏం జరిగింది సార్? ఎవట్రా నీకు పోలీస్ ఉద్యోగం ఇచ్చింది? ఏం జరిగిందో నీకు నేను చెప్పాలరా? స్పెషల్ ఆఫీసర్ నని, పెద్ద పుడింగినని తెగ బిల్డప్ ఇచ్చావు కదరా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకు నా ఇంట్లో ఉండాలి, లేదంటే ఫస్ట్ నిన్ను చంపేస్తా. ఏం జరిగింది సార్? ఇక్కడ ఏం జరిగిందో వాడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాలా? రే ధర్మాభాయ్, నన్ను ఫూల్ని చేసి వాడిని తీసుకెళ్ళావు. నువ్వు ఎక్కడ ఉన్నా నేను వదలనరా. నువ్వు చేస్తుందంతా చూస్తుంటే నాకెందుకు భయం వేస్తుందిరా. ఇంతటితో అన్ని వదిలేరా. ఎందుకు వదలాలమ్మా? ఎంతో మంది అనాథలకి ఆశ్రయం ఇచ్చిన ఆయన కుటుంబాన్ని అనాథం చేశారు. నోర్లేని నందిని హాస్పిటల్ పాలు చేశారు. అదే ఆయన మీ అన్నయ్య అయితే ఇలాగే వదిలేమంటావా? ఒకవేళ నందిని నీ కూతురు అయితే ఇలాగే వదిలేమంటావా? బస్సులో నిలబడి ఉన్న మనకెవరన్నా కూర్చోడానికి సీట్ ఇస్తే బస్సు దిగేంత వరకు ఎంతో కృతజ్ఞతగా ఉంటాం. అలాంటిది నేను జీవితంలో ఎదడానికి సాయపడిన మనిషి పోతే నేను మౌనంగా ఉండాలమ్మా? ఆయన కంపెనీకి నందినికి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆపను. బాబుకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎప్పుడొస్తాడండి? మేడం, బాబు ఎప్పుడొస్తారనేది మన చేతుల్లో లేదు, అంతా ధర్మాబాయ్ చేతుల్లో ఉంది. ధర్మాబాయ్ ఎవరు? రామాయణంలో ధర్మరాజు, దుర్యోధనుడు, భీముడు అని ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్లి ప్రవచనాలు విను. అలాగేనండి. సార్, ఆకాష్ ని చంపకుండా కిడ్నాప్ చేశాడంటే మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు. సార్, బాబు ఫోన్ నుంచి కాల్ వస్తుంది. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. హలో ధర్మాబాయ్, ఆకాష్ నేం చేయకు. నీకేం కావాలన్నా అరేంజ్ చేస్తాం. వాడిని వదిలేయాలంటే నాకు స్నేక్స్ కావాలి. నేను అడిగింది స్నాక్స్ కాదురా, స్నేక్స్. పాములా? 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 ఎస్. రేయ్, నేనెక్కడున్నానో తెలుసుకోవడానికి ప్రయత్నించిన పోలీసులు ఓవర్ గా రియాక్ట్ అయినా ఇక్కడ నీ కొడుకు బతకడు. నేనికిచ్చే టైం 2 గంటలు మాత్రమే. రేయ్, ముందు మీరందరూ వెళ్ళి తలో పామును తీసుకురండ్రా. కోడిగుడ్లో పాలు అంటే కిరాణా కొట్టకెళ్ళి తీసుకొస్తాం. ఈ పామునేడికెళ్ళి తీసుకురావాలి సార్? నాకు పాములంటే భయం సార్. టీవీలో నాగిని సీరియల్ వస్తుందంటే ఇంటికే పోను సార్. ఆఫ్టర్ ఆల్ పాముని పట్టుకోలేరా పిచ్చి సన్నాసులారా? వెంటనే వెళ్ళి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండిరా. సార్, మీరు ఏం టెన్షన్ పడకండి సార్, నేను చూసుకుంటా కదా. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. ఒరే దాసు, చెప్పు సామే. అర్జెంట్ గా 2 పాములు కావాలి, అది 2 గంటల లోపే కావాలి. 2 గంటల పాము కాదు, పాము జాడ ఊరి పట్టుకెళ్ళాం సామే. పాములు కావాలంటే అడుగులు పోవాలా, బొక్కలు ఎక్కడ, పుట్టలు ఎక్కడ వెతకాల, మాట వేయాలా, పొగ పెట్టాలా, ఊదురు పెట్టాలా, ఎరకలు వదలాలా. వాన రాకడా పాము పోకడా చెప్పడం చాలా కష్టం సామే. సార్, వీడు చెప్పే లెక్కను బట్టి చూస్తే 2 months పట్టేలా ఉంది సార్. మీరు ఉండండి సార్, మన పాముల సత్యగాడికి ఫోన్ చేస్తా కదా. హలో సతీ, 2 పాములు కావాలరా. ఏంటి పాములా? అవునరా, పాములే, అర్జెంట్ గా పట్టుకోరా. అయ్యగారు, పాములు పట్టడం మానేమని నా పిల్లం ఒకటే యాగి చేస్తుంది, అందుకే పాములు పట్టడం వదిలేశా. రేయ్, కావాలంటే నీ పిల్లని వదిలేయి, ఇంకో మంచి పిల్లని చూసి మళ్ళీ పెళ్లి చేస్తా. ముందు పాములు పట్టుకోరా. రాయ్, ఈ తల్లి కాలుతున్నాయాలా? నేను ఇప్పుడే పోయి పాముల పుట్ల పాలు పోసొస్తాంటే నా మొగుడిని పాములు పట్టుకోమంటావరా? నా రాలు గుంచుతా బిడ్డ. అది కాదమ్మా, హోమ్ మినిస్టర్ గారికి అవసరం. మా సిచ్యువేషన్ అర్థం చేసుకో. నీ అయ్యా
మినిస్టర్ గారికి అవసరమైతే 6 నెలలు పట్టుకోమన్నా పిల్లలు పట్టుకోమన్నా కొడుకు నెలలు పట్టుకోమను. అమ్మా అతను కొడుకుని ఒకటి పట్టుకుంటేనే మేము పాములు కావాలని అడుకుంటున్నాం. ఏయ్ ఆ మినిస్టర్ గారు ఒక బొక్క ఫకీర్ గడ్రా, ఆ లఫూట్ గాడిని ఆ లఫకి గాడిని ఆ చెత్తనాయలు నెల్లి పట్టుకోమనరా. పెట్టిన ఫోను. రే నా పేరు చెప్పగానే ఇలా తిడుతున్నారేంట్రా? ఇంతకన్నా ఘోరంగా తిడతారు సార్, కానీ మేము చెప్పాం. అన్నా ఒక పని చేద్దాం, స్నేక్ రాజా అని సినిమా వాళ్ళకి పాములు ఇస్తాడు అని కొట్టానా. హలో స్నేక్ రాజా, సినిమా షూటింగ్ లో పాములు పంపిస్తావట కదా, అర్జెంట్ గా 2 పాములను హోమ్ మినిస్టర్ గారికి పంపించు, కాల్ షీట్ లెక్క డబ్బులు ఇస్తాం. అబ్బే షూటింగ్ లో పాములు వాడాలంటే వాటి ఫాదర్ నేమో మదర్ నేమో అడుగుతున్నారు సార్. పాములకు మదర్ ఫాదర్ నేమ్ లేవుంట్రా? అంతేకాదు రెజ్యూమ్ కూడా కావాలని రూల్స్ పెట్టారు. ప్రస్తుతం సినిమాలో వాడేవన్నీ గ్రాఫిక్ పాములు, ఒరిజినల్ కాదు. పాములు మెయింటైన్ చేయలేక వదిలేశా. ఓ ముంగీస్ ఉంది, కావాలంటే పంపిస్తా. ముంగీసా? సార్ ముంగీస్ ఉందట, పంపించేద్దామా? రే ఈ ముంగీసలకి పాములకి పడదురా. ఇప్పుడు ఈ కొత్త కాంట్రవర్సీలు ఎందుకురా? పాములే కావాలంటే కుదరదప్ప, చూడాలనుకుంటే జూలో ఉంటే వీళ్ళు చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఐడియా, పాముల్ని జూ నుంచి పంపిద్దాం. వాడు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. దీన్ని ఫాలో కాలేం సార్. ఇప్పుడేం చేద్దాం? వాడికి తెలియంది ఒకటి ఉంది, ఆ పాము గుర్తుకి చిప్ అటాచ్ చేస్తాం. మనకి జీపీఎస్ ద్వారా వాడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. సార్ 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 ఈ విషయం అతనికి తెలిస్తే వెరీ డేంజర్ సార్. నీకు భయంగా ఉంటే ఆగిపో. నేను వాడికంటే డేంజర్. వాడు నేను ఈ రోజు తెలిపోవాలి. సార్ నా మాట వినండి. సార్ సార్ మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు సార్. ఏం? ఆ హోమ్ మినిస్టర్ కొడుకు చచ్చిపోవాలి సార్. అంత తప్పు వాడేం చేశాడు? చంటి 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 రే ఢిల్లీకెళ్ళి ఏం చేస్తావు? పార్లమెంట్ చూసొస్తావా? ఆంధ్ర భవన్ చూసొస్తావా? నీ ట్రస్ట్ పిల్లలు పాములు కరిచి చచ్చిపోయారు. భారతదేశం బాగుపడిపోవాలని, అనాథలంతా ఐశ్వర్యవంతులైపోవాలనేది నీ కాన్సెప్ట్. మేం మాత్రమే బాగుండాలి, మేం మాత్రమే ఎదగాలనేది మా కాన్సెప్ట్. ఆ విక్కీ ఫండ్ ఇస్తే నేను మినిస్టర్, రేపు నా కొడుకు చీఫ్ మినిస్టర్. వాడు అడిగిన కంపెనీ రాసి, లేకపోతే బతికున్న అమ్మాయి కూడా చచ్చిపోద్ది. రే లోపల నా కొడుకున్నాడు, వాడి చేతిలో పాముంది. అమ్మాయి వయసులో ఆలోచించు. అమ్మాయి మోగదురా, వదిలేయండిరా. వాడు సైకోనయ్యా. అమ్మాయిల్ని బాధ పెట్టి భయపెట్టి ఎంజాయ్ చేయడం వాడికి అలవాటు. నువ్వు సంతకాలు పెట్టు, వదిలేస్తాడు. రస్తే బాగా భయస్థిరాల్లో ఉంది, భయపడింది. భయపడకమ్మా, నేను బతికించుకుంటాను. చచ్చిపోయిందా? మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాడు. ఇంతమందిని చంపేసిన మేము నిన్నెందుకు వదులుతాం రా? చంపేరా వాణ్ణి.
వెంకటేశ్వరరావు, చాలా లేటుగా వచ్చావు. వీళ్ళు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుని ఆస్తి రాసిచ్చేసి చచ్చిపోయారు. ఇది చాలా అన్యాయం సార్. ఎక్కువ ఫీల్ అవ్వకు. ఇదే పరిస్థితి నీ ఫ్యామిలీకి వస్తుంది. అర్థమైందా? బాడీల్ని డిస్పర్స్ చేశాయి. పిల్లలు పోయారనే బాధతో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడని శవాన్ని వాడి ఇంట్లో పడేయండి. అందరూ అనుకున్నట్లు ఆ అమ్మాయి చనిపోలేదు. కొన ఊపిరితో ఉన్న ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించా. ఆ విషయం తేజకి చెప్పా. అప్పట్నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి సార్, పాములతో భయపెట్టి రేప్ చేసి హింసించే ఇలాంటి సైకోగాడు సమాజంలో బతకడం అవసరమా? కత్తి పట్టిన ప్రతి వాడికి ఓ కారణం ఉంటుంది. ఇలా చంపకుంటూ పోతే చట్టం, న్యాయం, పోలీసులు ఎందుకు ఉండేది? అప్పుకో సార్, ప్లీజ్ సార్. సార్ వద్దు సార్. నన్ను వదిలేరా, ఇవి చంపేస్తారా? నన్ను వదిలేరా. వదలమంటే నందిని వదిలేరా? నంద కిషోర్ గారిని వదిలేరా? నిన్నెందుకు వదలాలరా? నాకేదైతే మా నాన్న చంపేస్తాడు రా. నిన్ను వదలడు. అరవరా, ఇంకా గట్టిగారు. ఈ వీడియో చూసి మీ నాన్న రావాలి, మీ అన్యాయాలని బయటికి రావాలి. అరో అరు బే. సార్, నాకు ఒక్క అరగంట టైం ఇవ్వండి సార్. వాళ్ళ దుర్మార్గాలని మీకు తెలుస్తాయి. ప్లీజ్. తెలియాల్సింది నాకు కాదు, కోర్టుకి. నీ దగ్గర ఉన్న నందిని కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయి. కోర్టులో ప్రవేశపెడతాం. తీసుకెళ్ళండి. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ప్లీజ్ సార్. నందిని బతికే ఉందా? ఏంటి నాన్న నువ్వు చెప్పేది? అవునా? నందిని బతికే ఉంది. రేపు కోర్టుకు తీసుకొస్తారంట. చచ్చిపోయిన నందిని బతకడమేంట్రా? బతికింది. ఆ వెంకటేశ్వరరావు గారిని పట్టుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి. సార్, వెంకటేశ్వరరావు, ఈ దెబ్బలేంటి? తేజాను జైలుకు పంపించి మీరు తప్పు చేశారు సార్. ఏమైంది? మీరు ఎవరయ్యా మీరు? ఏమండి? ఆ నందిని ఎక్కడుందో చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తా. ఆ అమ్మాయి ఎక్కడుందో మాకు తెలియదు సార్. తెలీదా? ఎక్కడున్నా అకౌంట్లను హ్యాక్ చేస్తారు కదా. రే, స్నేహితుడంటే మాట సాయం చేయాలి కానీ మర్డర్ చేయడానికి కాదు. నందిని ఎక్కడుందో చెప్పేయండి. ఆ విషయాలన్నీ నిజంగా మాకు తెలియదు సార్. నిన్నడిగినా తెలియదని అంటావు కదా. నిజంగానే నాకు తెలీదు. వెంకటేశ్వరరావు కూడా తెలియదని చెప్తున్నాడు, కానీ తెలుసు. ఏం వెంకటేశ్వరరావు? వెంకటేశ్వరరావు మా ప్రోగ్రామ్స్, బినామీ డీటెయిల్స్ వాడికి అందజేసి మా కాపలాగా ఉండమంటే వాడికి కోవర్టుగా మారి వాడిని ధర్మపాయిని చేశాం. నందిని ఎక్కడుందో చెప్పు, లేదంటే వీళ్ళందరూ చచ్చిపోతారు. నాకు తెలియదు సార్. చెప్పు, లేదంటే ఇలాగే అందరినీ చంపేస్తా. వద్దు, చంపకండి. నేను చెప్పేస్తా. వీకేర్ హాస్పిటల్, రూమ్ నంబర్ 105. రే ఆకాష్, నానా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి దాన్ని చంపే. సరే నానా. విక్కీ, నువ్వు జైలుకెళ్ళి వాడిని చంపే. రే, వీళ్ళందరినీ తీసుకెళ్లి గదిలో లాక్ చేయండి. ఈ ఉత్తమ పోలీస్ని నా చేతులతో చంపేస్తా. రే, కత్తివ్వరా. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న అమ్మాయిని, జైల్లో ఉన్న తేజాని మీరే కాపాడి న్యాయం చేయాలి సార్. మినిస్టర్ గారు చెప్పారని అలో చేస్తున్నా. 10 minutes లో కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేయండి.
రేయ్ ధర్మభాయ్, ఇంతకాలం నాతో ఆడుకున్నావుగా, ఇప్పటికి దొరికావు. రేపు నువ్వు కోర్టుకెళ్ళావు, నిన్ను ఇక్కడే చంపేస్తా. లేరా? నువ్వు ఇక్కడున్నావేంటి? నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? వీడే పట్రా, ఎక్కడికి వెళ్ళినా తగులుకుంటున్నాడు. తగులుకునేది తగిలించుకునేది నువ్వు, వదులుకునేది వదిలించుకునేది నేను. వాడు క్రియేట్ చేశాడు, నువ్వు కనెక్ట్ అయ్యావు. నువ్విక్కడుంటే వాడెక్కడ్రా? టీకి డబ్బులు ఇచ్చావు కదా అని కృతజ్ఞతతో చెప్తున్నా. జైలు క్లీనింగ్ వచ్చా. ధర్మరాజు ఇక్కడ 10 నిమిషాలుండు, బయటికి వెళ్లి ముగ్గురిని లేపేసి వస్తానన్నాడు. ఎవరిని లేపుతావని నేను అడగను లేదు, అతను చెప్పలేదు. కానీ నిన్నెవడైనా డిస్టర్బ్ చేస్తే కాల్చి పడేయమని గన్ను నాకిచ్చాడు. రేయ్ ధర్మరాజు, వాడెక్కడున్నాడో చెప్పు, లేదా నిన్ను చంపేస్తా. చాలా మంది ఆత్మకథలు, జీవిత కథలు రాసుకున్న పవిత్రమైన స్థలం ఇది. ఇక్కడ రక్తపాతం సృష్టించడం నాకు ఇష్టం లేదు. నా కోపం తెప్పించకుండా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. తల్లి ఒళ్ళో బజ్జున్న పసిపాపని, గన్లో కామ్ గా ఉన్న బుల్లెట్ ని డిస్టర్బ్ చెయ్యొద్దు. కాల్చి పడేస్తా, కళ్ళు మూసుకున్నా కాలుస్తా. క్షమించాను. గన్ను బుల్లెట్లుంటే సరిపోదు, పేల్చటం కూడా తెలియాలి. పేల్దే ఇది ఏంటి నువ్వు చెప్పేది? వాడు జైల్లో లేడా? అయితే ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళుంటాడా? రే బాబు, 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 ఏమైందిరా? పైకిలే, ఏమైంది? ఏమైందిరా బాబుకి? సార్, అమ్మాయి కోసం హాస్పిటల్కి వెళ్ళాం సార్. ఏం భయపడకు, చంపేస్తాలే. చంపకుండా పాయిజన్ ఇచ్చేశాడన్నా. బాబు అరగంట కన్నా ఎక్కువ బతకాలంట. బాబు బతకాలంటే రెమెడీ కూడా అతని దగ్గరే ఉందన్నా. ఎక్కడ్రా వాడు? బండిలోనే ఉన్నాడన్నా. రే బాబు, నీకేం కావాలన్నా ఇస్తా. నా కొడుకును బతికించు. మీ అమ్మని, నాన్నని అందరినీ వదిలేస్తా. విక్కీ బాయ్ పేరు మీద ఉన్న కంపెనీని అమ్మాయి పేరు మీద రాసిచ్చేస్తా. రాసిస్తాను లాగ్ చేయకండి సార్. అక్కడ బాబు ప్రాణం పోయేలా ఉంది, ముందు రాసియండి. ఇప్పటికిప్పుడు దస్తావేజులు ఎక్కడ దొరుకుతాయిరా? అదిగోండి సార్. విక్కీ బాయ్, సంతకం పెట్టు, నా కొడుకు బతకాలి. ఏంటి పెట్టేది? వీడికి భయపడి సంతకం పెట్టి సరెండర్ అయిపోవాలా? నా తమ్ముణ్ణి చంపినోడిని చంపుతా, నీ కొడుకుని నేను బతికిస్తా. రేయ్ గుణా, తేజ, నా గురించి ఆలోచించుకో. అమ్మ కోసం ఆశయాన్ని వదులుకోకు. రేయ్, మంచి అమ్మ. మీ అమ్మ పాటలు చాలా బాగా పాడుతుందంటగా. వాణ్ణి బ్రతికించకపోతే మీ అమ్మ పాటే కాదు, మాట కూడా వినలేవు. బాబు బతికే ఉన్నాడు. మనమేమో సామరస్యంగా వెళ్తున్నాం, అతనేమో ఛాలెంజింగ్ వెళ్తున్నాడు. ఇక్కడ బాబు పల్స్ ఏమో ఆగిపోయే ట్రైన్ లా స్లోగా ఉంది సార్. అతను అక్కడ ఆపకపోతే ఇక్కడ పోతాడు. ఆపరా విక్కీ, నా కొడుకు పోయేలా ఉన్నాడు. వాళ్ళు కొట్టుకోవడం ఆపట్లేదు. వాళ్ళిద్దరిలో ఎవరిపైనా బాబుకే డేంజర్ సార్. రే, నీకు దండం పెడతాను. నెగిటివ్ గా మాట్లాడుకు, నా గుండె ఆగిపోయేలా ఉంది. అలాగే సార్, అలాగే. అరే ఏం కొడుతుండు అన్న, పోతే అడ్డ మొత్తం మనకే కదన్నా. ఫస్ట్ పోనీ, ఆ తర్వాత ఆలోచిద్దాం.
ఆపరేటరా సార్ మెల్లగా. ఆగు సంతకం పెట్టాయి. నేను సంతకం పెట్టినా పెట్టకపోయినా వాడు చంపేస్తాడు. నేను పెట్టను. నా తమ్ముడు పోయాడుగా, నీ కొడుకుని పోని నువ్వు నేను అందరూ చచ్చిపోదాం, లేదా వాణ్ణి చంపుదాం. అందరూ కలిసి చేయడానికి ఇది సమ్మె కాదురా, చావురా. నీకొక విషయం తెలుసా? చనిపోయాడనుకున్న నీ తమ్ముడు బతికే ఉన్నాడు, నా అవుట్ హౌస్ లో ఉన్నాడు. నిజమా? నా తమ్ముడు బతికే ఉన్నాడా? సంతకం పెడితే నీ తమ్ముడితో మాట్లాడిస్తా, ఇప్పుడే మాట్లాడిస్తా. నా తమ్ముడితో మాట్లాడించు. పోయినా నీ తమ్ముడేలా మాట్లాడతాడు? ఎప్పుడేం చెప్పాలో ఎవరికేం చెప్పాలో చెప్పడమే పాలిటిక్స్. ఆ విక్కీ గారిని చంపేశావుగా, నా కొడుకును బతికించు. నందిని చెప్తే బతికిస్తా. నువ్వు పెట్టే డిస్లకి అతను కాదు కదా, ఇతను పోయేలా ఉన్నాడు. సారీ సార్. ఆ అమ్మాయి ఎక్కడుందో నిజంగా నాకు తెలీదు. ఆ వెంకటేశ్వరరావు ఒక్కడికే తెలుసు. వెంకటేశ్వరరావు చంపించేశారుగా. అన్ని గుర్తు చేయకురా, సైకో సెక్రటరీ. అమ్మా నందిని, నా కొడుకును బతికించమని చెప్పు. వాడేదో తప్పు చేశాడు, పెద్ద మనసుతో క్షమించు. వాడు బతికితే సీఎం అవుతాడు, నిన్ను డిప్యూటీ సీఎంని చేస్తా. అంగరంగ వైభవంగా మీ పెళ్లి చేస్తా, నిన్ను నా ఇంటి కోడల్ని చేసుకుంటా. చెప్పమ్మా. చెప్పిందిగా భర్తను బతికించమని, రెమెడీ ఇవ్వు. ఆ అమ్మాయి చెప్పింది అది కాదురా. రేప్ చేసినోడలా తాళి కట్టేస్తే భారతదేశంలో ఏ అమ్మాయికి భద్రత ఉండదు, ఈ దుర్మార్గుడిని చంపేయన్నా అంది. బతికిస్తానని చెప్పి చంపేశాడంట్రా. మాట్లాడదామని పిలిచి మీరు చంపలా, ఇది అంతే. వదలకు. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే మంచి అనేది మనిషిలోనే కాదు, మాటల్లో కూడా లేకుండా పోతుంది. సార్ కొందరు పైకి పోయారు, కొందరు పారిపోయారు. మరి నా పరిస్థితి ఏంటి సార్? హోమ్ మినిస్టర్, హోమ్ కొడుకు విక్కీ భాయ్ ఆస్తి తగాదల్లో ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారని నువ్వే చెప్పాలి. తేజ సార్, తప్పు చేసేవాడికి భయం ఉండాలి, జనాల్లో ధైర్యం ఉండాలి. ధర్మాబాయ్ అనే పేరు బ్రతికించి ఉంచు. తప్పకుండా సార్. నానా మీకేం కాదు, భయపడకండి. రండి హాస్పిటల్కి వెళ్దాం.